ఉన్నటువంటి ధనలక్ష్మి మేడం, శంకర్ సార్కి గుడ్ మార్నింగ్ సార్. లీడర్స్, ఈ రోజు మనకు గెస్ట్ స్పీకర్ గా ఉన్నటువంటి ధనలక్ష్మి శంకర్ సార్ వాళ్ళు మీకు తెలిసే ఉంటది. ఆల్మోస్ట్ అందరికి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, సారు మేడం ఒక హోమ్ మేకర్, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళడం కూడా తనకు తెలియదు. అలాగే సార్ కి బిఫోర్ వెస్టేజ్ అనేది సార్ చేసిన జాబ్స్ అయినా సార్ చేసిన బిజినెస్ లకైనా చాలా చిన్నది వెస్టేజ్ అనేది. అయినా కానీ సార్ దీన్ని ఒకనొక టైంలో టేకప్ చేసి మేడం కి వెన్నుదన్నుగా ఉండి మేడం ని ఒక లేడీ లీడర్ గా ఎంటైర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లోనే ఒక పవర్ఫుల్ ఉమెన్ గా తయారు చేశారు. హైయెస్ట్ ఇన్కమ్ తీసుకుంటున్న మేడం, ఎంఎస్ఆర్ అసోసియేషన్ లోనే మేడం హైయెస్ట్ ఇన్కమ్ తీసుకుంటా ఉన్నది లీడర్స్. సో అట్లాంటి గ్రేట్ లీడర్ టెస్టిమోనియల్ ఉన్నది కాబట్టి సార్ మీకు ఒకసారి అన్మ్యూట్ ఇస్తా ఉన్నాను. వెల్కమ్ టు పాన్ కోర్ టీమ్ అండ్ వెల్కమ్ టు జూమ్ సెషన్ సార్. అన్మ్యూట్ ఇచ్చాను సార్. సార్ ఉన్నారో మేడం ఉన్నారో? ఓకే 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 థ్యాంక్ యూ గోపికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కృష్ణ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. సెషన్ మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాను సార్. ఏదన్నా ప్రాబ్లం ఉంటే నేను చెప్తాను సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఆల్ లీడర్స్, పాండ్ కోర్ టీమ్, టోటల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్, సో అందరికి గుడ్ మార్నింగ్. సో నిజంగా ఒక ఫ్యామిలీ, ఎంఎస్ఆర్ అసోసియేషన్ అంటేనే ఒక ఫ్యామిలీ. సో ఒకప్పుడు అసోసియేషన్ హైదరాబాద్ లో మన టీం స్టార్ట్ అయినప్పుడు, గురువారి ప్రస్థానం స్టార్ట్ అయినప్పుడు చాలా చిన్న మొక్క. సో వేరే టీంలతో పోల్చుకుంటే మనం చాలా చిన్నగా ఉన్న వ్యక్తులము. సో ఈ రోజు మాత్రము సౌత్ ఇండియాలోనే, దక్షిణ భారతదేశంలోనే ఎంఎస్ఆర్ అసోసియేషన్ అంటేనే ఒక బ్రాండ్. సో ఆ ప్రస్థానం నిజంగా అది ఎప్పుడు మర్చిపోలేము. సో కళ్ళ దగ్గర ఉండి చూసిన వ్యక్తులం కాబట్టి సో ఈ రోజు చాలా హ్యాపీగా ఉంటది. ఏ మూలకు పోయినా, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ, సో మనం 4 రాష్ట్రాల్లో ఎంఎస్ఆర్ అసోసియేషన్ వ్యాపించింది. సో ఏ మూలకు పోయినా అసోసియేషన్ అంటేనే అదొక గుజ్ బాంబ్స్, అంత వాల్యూ ఎదిగిపోయింది. ఒకప్పుడు గురువు గారికి అయితే ఒకే మాట చెప్పినాం, సార్ ఎంఎస్ఆర్ అనేది ఒక శక్తి. సో దీన్ని పెద్ద బ్రాండ్ చేయాలంటే అది ఎంఎస్ఆర్ అనే పేరు అసోసియేషన్ గా మారిపోయింది. మన టీం కి ఏ పేరు లేదు, అసోసియేషన్, ఎంఎస్ఆర్ అసోసియేషన్ అంతే టోటల్. సో లీడర్స్, ఓకే, నేను కూడా అసోసియేషన్ లో ఒక భాగం, ఒక చిన్న మొక్కగా ఎదిగి సో 4 years. సో ఒక చిన్న గుర్తింపు, ఇంకా నాకు సక్సెస్ ఇంకా రాలే, అసలు నేను ఇంకా గెలిచిన అనుకోలే. సో ఇంకా చాలా ఉంది. సో ఈ జూమ్ లో కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేను పరిచయం చేసుకుంటా. సో నా పేరు వచ్చేసి ధనలక్ష్మి శంకర్. సో వెస్టేజ్ లో డియూసిడి 7.54 ఇన్కమ్, హైయెస్ట్ ఇన్కమ్. సో ఫర్ మంత్ 5 lakhs, ఇయర్స్ 5 lakhs తీసుకుంటున్నా. 14 lakhs కార్ ఎర్నర్. సో లీడర్స్, నేను వెస్టేజ్ కి రాకముందు, వెస్టేజ్ బిఫోర్ ఒక మామూలు వ్యక్తిని. యాక్చువల్ గా నేను, మా ఊరు చాలా చిన్న పల్లెటూరు. ఇబ్రాహీంపట్నం నుంచి పోతే నామాపురం అని వస్తుంది ఇబ్రాహీంపట్నంలో. సో మా ఊరికి పెద్దగా డెవలప్ అయిన ఊరు కూడా కాదు. సో ఆ ఊర్లో నా ప్రస్థానం స్టార్ట్ అయింది. సో నిజంగా నేను యాక్చువల్ గా నేను అసలు వెస్టేజ్ కి నాకు సంబంధమే లేదు, నక్కకు నాగలోకు అనుకున్నంత తేడా. సో నేను వెస్టేజ్ కి రాకముందు నేను పొలిటికల్ ఫీల్డ్ లో ఉన్నా. యాక్చువల్ గా నాకు పొలిటికల్ రావడానికి కారణం అయితే అది అనుకోలేదు, అది అదృష్టం కలిసి వచ్చింది. సో నేను యాక్చువల్ గా నేను హైదరాబాద్ లో సిటీ కాలేజీలో చదువుకున్నా. నేను కాలేజీలో చదివేటప్పుడే డబ్బు సంపాదించడం అనేది పని స్టార్ట్ చేసిన, కుటుంబ బాధ్యతల రీత్యా నేను పని స్టార్ట్ చేసి, సో డిగ్రీ చదువుతున్న టైంలో మా నాన్న చనిపోతే నేను అప్పుడు కుటుంబ బాధ్యత నాకు పడి ఊర్లోకి వెళ్ళిపోయినా. విలేజ్ లో ఉంటున్న టైంలో అనుకోకుండా నాకు చిన్న అవకాశం వచ్చింది. ఎంపీటీసీగా రిజర్వేషన్ వస్తే మా ఫ్యామిలీలో ఎవరు లేకపోతే, సో అందరూ నన్ను అడిగారు, నువ్వు చదువుకున్నావు కదా, తెలుగు ఉన్నది, యంగ్ లీడరు, సో నీకు అవకాశం ఇస్తాం చెయ్యు అంటే, సో నేను స్టార్టింగ్ లో నాకు అర్థం కాలేదు.
సో నా దగ్గర డబ్బులు ఉండే, కాకపోతే డబ్బులు ఉన్నాయనే ఆలోచనతో నాకు అవకాశం వచ్చింది. సో అప్పుడు నేను అనుకున్నాను ఒక 2 డేస్ టైం తీసుకుందామని. 2 డేస్ టైం తీసుకున్నా. సో ఏదన్నా పని చేస్తే బాగుండు, ఏదన్నా పని చేస్తే బాగుండు అనే ఆలోచనలో ఇది అవకాశం వచ్చింది. నేను ఆలోచన చేసిన ఈ 12 లక్షలు నా దగ్గర 12 లక్షల రూపాయలు ఉండే, ఈ 12 లక్షలను అందులో పెట్టుబడి పెట్టి 36 లక్షలు చేసుకోవచ్చు అన్నట్టు కొంచెం ఆశ, డ్రీమ్ చేసిన. కానీ అది నేను మా దగ్గర బంధువుతో షేర్ చేసుకుంటే అవకాశం అయితే వచ్చింది కదా, సో తీసుకో అన్నట్టు ఆలోచన చేస్తే నిజంగా నేను 12 లక్షలు 36 లక్షలు చేద్దామని తీసుకున్నా. కానీ పోటీ చేసిన, గెలిచిన. దురదృష్టం ఏంటంటే 25 ఓట్లతో గెలిచిన. ఓడిపోయిన వ్యక్తి 25 ఓట్లతో ఓడిపోయాడు, నేను మాత్రం 25 ఓట్లతో గెలిచిన. నా పదవి మాత్రం 5 సంవత్సరాలే ఉన్నది. 5 ఇయర్స్. 12 లక్షలు 5 ఇయర్స్ లో ఏం జరిగిందంటే, నేను బాగా కష్టపడి నాకున్న తెలివి, నేను డిగ్రీ చదివిన, నేను బాగా కష్టపడి నా తెలివి అంతా ఉపయోగించి కష్టపడి చెమట తీసి లాస్ట్ కు 5 సంవత్సరాల్లో ఏమైందంటే తల కిందులైపోయింది. 12 లక్షలు పోయినాయి, 12 లక్షలు అప్పు అయిపోయింది. ఏం అర్థం కాలే. 5 ఇయర్స్ ఒక ఏమంటారు దాన్ని, ఒక చక్రం లాగా తిరిగిపోయింది. రోజులు అవపడలా. పదవి అయిపోయింది 5 ఇయర్స్ లో. ఎండిఓ ఎంఆర్ఓ పిలిచి సన్మానం చేసిర్రు. ఎంత మంచి సన్మానం అంటే నిజంగా మనం కూడా ఇప్పుడు సన్మానం చేస్తాం కదా, అట్లా వాళ్ళు శాలువ తెచ్చిర్రు, దండలు తెచ్చిర్రు. మాకు దండలు వేసేటప్పుడు నాతో పాటు బ్యాచ్ ఉండే, కొంత టీం ఉంటది. ఒక ఊరైతే మండలం మొత్తం ఒక 10-15 మంది ఉంటాం. అందరు కలిపి పెద్ద ప్రోగ్రాం పెట్టి దాంట్లో దండలు వేసిర్రు. స్టేజ్ మీద పిలిచి ఏమేసిరంటే, రేపటి నుంచి మీరు ఆఫీసుల పొంటి వస్తే మాజీ పదవి అయిపోయింది, రేపటి నుంచి మీరు ఆఫీసుల పొంటి వచ్చి మా దగ్గర పైరవ అడగొద్దని దండలేసారు. ఎంఆర్ఓ వేసింది, ఎండిఓ వేశారు, ఎస్ఐ కూడా వేసిండు. రేపటి నుంచి ఏది నడవదు, 0, లైఫ్ క్లోజ్ అన్నట్టు దండలేసారు. బాగా తెలియదు ఆ సంగతి. ఆ దండలు తీసుకొని మా ఊరికి వెళ్ళినా. తెల్లారి ఆ గ్రామ పంచాయతీ కాడ కూర్చుంటే ఒక్కరు రావట్లే నా దగ్గరికి. నిజంగా 6 గంటలకు కూర్చుంటే 7 గంటల దాకా ఎవరు వస్తలేరు, 8 గంటలకు ఎవరు వస్తలేరు. వస్తున్నారు కానీ దూరంగానే చూసి వెళ్ళిపోతారు. నాకేం అర్థం కాల. సో నాకు 8 గంటల తర్వాత డౌట్ వచ్చింది, నా దగ్గరికి ఎందుకు వస్తలేరు అని చెప్పి ఇంటికి పోతే, ఇంటి దగ్గర మా మేడం ఉంటే, మా మేడం ఛాయ్ తీసుకొని టీ ఇస్తే తీసుకుంటప్పుడు అడిగిన, నిన్న మన జనాలు చాలా మంది నా దగ్గరకు వచ్చేది, ఈ రోజు నా దగ్గరికి ఎందుకు రావట్లేదు, ఎవ్వరు వస్తలేరు, ఏమైంది అన్న. అంటే నీకో సంగతి తెలుసా, నీ దగ్గర బెల్లం అయిపోయింది అన్న. బెల్లం అంటే ఏంటంటే డబ్బు పదవి రెండు లేవు, రెండు అయినాయి కాబట్టి జనాలు రారు. నా దగ్గర బంధువులకు ఏమైంది, వాళ్ళు కూడా రారు. లీడర్ ఏమైంది, లీడర్ రాడు. ఓన్ బ్రదర్ వాళ్ళు కూడా రారు. సొంతం సిస్టర్ ఎవ్వరు రారు. డబ్బు ఉంటేనే విలువ, డబ్బు లేకపోతే విలువ లేదు. సో ఆ రోజు నాకు అర్థమైంది. అప్పటిదాకా నాకు అర్థం కాలే, అందరు బంధువులే అనుకున్నాను. డబ్బు ఉంటే అందరు బంధువులే, డబ్బు లేకపోతే ఎవ్వరు ఉండరు నీ వెనక. అది సమాజంలో నడుస్తున్న ట్రెండ్స్ అది. సో నాకు అప్పుడు అర్థమైపోయింది. కానీ అప్పటికి ఒక డిస్కషన్ జరిగింది. చూడు, 12 లక్షలు అప్పయింది, దానికి వడ్డీ పెరుగుతా ఉంది. చిన్న పిల్లలు వాళ్ళు పెరుగుతా ఉంటే ఖర్చులు పెరుగుతా ఉన్నాయి. తర్వాత నీ వయసు పెరుగుతా ఉంది, ఆయుష్ తగ్గుతా ఉంటది. ఇప్పుడున్న పరిస్థితిలో నువ్వు డేంజర్ జోన్ లో ఉన్నావు, మన ఫ్యామిలీ డేంజర్ జోన్ లో ఉంది. ఈ విధంగా నువ్వు టైం పాస్ చేస్తే ఎప్పుడు ఏం జరుగుతుందో మనకే తెలియదు. సో ఇక్కడ ఉంటే కూడా మనం తట్టుకోలేము. ఈ ఊర్లో ఆల్రెడీ మనం 0 అని ఊరు మొత్తం ప్రచారం చేసిర్రు. వాళ్ళు ఎవరో చేయలే, నీ వెనుక ఉన్న నువ్వు ఎవరైతే నమ్ముకున్నావో వాళ్ళే నిన్ను బ్లేమ్ చేశారు. నీ ముందు నీ మాట మాట్లాడతారు, నువ్వు పోయిన తర్వాత ఇంకో మాట మాట్లాడుతున్నారు. అది 1 ఇయర్ బ్యాక్ ఇది అయిపోయింది. ఎప్పుడైతే అప్పు అయిందో అప్పుడే వాళ్ళే నీకు అప్పు ఇవ్వద్దని వాళ్ళే ప్రచారం చేశారు. నీకు ఆ సంగతి తెలియదు, ఇప్పుడు అర్థమైంది. సో బాగా ఇప్పుడైనా గుర్తుపట్టినాం అని చెప్పి ఆ రోజు ఇద్దరం డిస్కస్ చేసుకొని
ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయమే ఈ రోజు నా జీవితాన్ని మార్చింది. సో ఏమనుకున్నామంటే ఇక్కడ ఉండొద్దు, హైదరాబాద్కి వెళ్ళిపోవాలని చెప్పి కట్టుబట్టలతో పిల్లలను తీసుకొని అర్ధరాత్రి హైదరాబాద్ వచ్చేసినాం. హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్లో వనస్థలిపురంలో మా ఫ్రెండ్ ఒక రూమ్ చూస్తే ఆ రూమ్ తీసుకొని కిరాయికి రూమ్ తీసుకొని సో అక్కడి నుంచి నా ప్రస్థానం స్టార్ట్ అయింది. సో 5 years నిర్విరామంగా కష్టపడ్డా, 12 లక్షలు అప్పు తీర్పిన. సో అప్పటికి మళ్ళీ హైదరాబాద్లో బిల్డర్గా చేసుకుంటూ సో రియల్ ఎస్టేట్ కొద్దిగా చేస్తూ అప్పు తీర్పుకున్నా, కొన్ని డబ్బు కూడా సంపాదించిన. కానీ మా పిల్లలు 5, 6, 7 ఏళ్ళ ఉన్న పిల్లలు పెరుగుతా ఉన్నారు, స్కూల్ చదువుతా ఉన్నారు. ఒకరోజు మళ్ళీ సేమ్ నిర్ణయం తీసుకున్నాం. పిల్లలు స్కూళ్ళల్లో ఉన్నప్పుడే మనము సెటిల్ అవ్వాలి, స్కూళ్ళల్లో ఉన్నప్పుడే సెటిల్ అవ్వాలి, కాలేజీలకు వస్తే మన వల్ల కాదు. సో అప్పుడు ఏం ఆలోచన వచ్చిందంటే ఇల్లు కట్టాలి, హైదరాబాద్లో కిరాయి ఇంట్లో ఎన్ని రోజులు ఉంటాము. సో పిల్లలు పెరుగుతా ఉంటే కిరాయి ఇంట్లలో చాలా రకరకాలుగా మాట్లాడుతుంటారు. మనసు చంపుకొని ఉండాలి. మన సొంత ఇల్లు అయినా సరే కారం వేసుకొని తిన్నా జస్ట్ మన గేట్ లోపల మనం ఉంటే చాలు, అది మనది. సో పిల్లల మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. ఓనర్ వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. సో ఎంతైనా కిరాయే. కానీ అప్పుడు నిజంగా ఆలోచన వచ్చింది, కట్టాలని డిసైడ్ అయినా. అప్పటికి నా దగ్గర 20 లక్షల రూపాయలు ఉండే. 20 లక్షలకు ప్లాట్ కొన్నాం, ఇంకో 20 లక్షలు లోన్ తెచ్చా. 40 లక్షలలో ఇల్లు కంప్లీట్ కావాలని మొదలు పెడితే పెరుగుతున్న రేట్లు, మనం బునియాది తీసినప్పుడు ఒక రేటు ఉండే, ఇల్లు కట్టే వరకు ఇంకో రేట్లు అయిపోయి మనం వేసిన ఎస్టిమేట్కి ఏమైందంటే ఇంకో 10 లక్షలు ఎక్స్ట్రా మళ్ళీ అప్పు బయట తీసుకురావాల్సి వచ్చింది. సో బ్యాంక్ లోను బయట మళ్ళా 10 లక్షలు. ఇది బాగానే ఉండే. 50 లక్షలు పెట్టి కట్టినాం, 50 లక్షలు పెట్టి కట్టినా. ఓకే, కానీ 50 లక్షలు పెట్టి కట్టింది కూడా మనము దానికి విలువ రావాలి అంటే చుట్టాలందరూ పిలిపించి దావత్ చేయాలి. మరి దావత్ చేయాలంటే పైసలు కావాలి, డబ్బులు లేవు చేతులా. మరి దావత్ చేయకపోతే మనం అంత ఇల్లు కట్టినా ఎవరు లెక్క పెట్టరు. ఇది అందరి ఫ్యామిలీలో ఉన్న పరిస్థితే. సో నేను కూడా మళ్ళీ ఒక 2 lakhs తెచ్చి బ్రహ్మాండమైన పెద్ద దావత్ చేసిన అప్పుతోటే. సో అది ఇంట్లోకి వెళ్ళిపోగానే ప్రతి నెల కట్టాలి, 22,000 కిరాయి కట్టాలి, 22,000. సో అంటే 20 లక్షలు తెచ్చిన కాబట్టి 1,200 ఈఎంఐ. చూడండి లీడర్స్. సో తర్వాత బయట 10 లక్షలు ఉంది. సో ఖర్చులు అప్పుడు మనము నిర్విరామంగా ఆగకుండా పని చేయాలి, ఇక. సో వర్క్ చేస్తున్నాం, అలా నడుస్తున్న టైంలో నాకు ఒక రోజు ఏం జరిగిందంటే, నాకు అనుకోకుండా విపరీతమైన అర్ధరాత్రి ఒక రోజు విపరీతమైన చెస్ట్ పెయిన్ వచ్చింది. సో ఎందుకంటే అప్పుడు దావత్ కోసం నేను చాలా రిస్క్ తీసుకొని తిరిగిన తర్వాత టైంకు తినకపోవడం వల్ల నాకు ఒక రోజు దావత్ అయిన ఒక 2 days తర్వాతనే నాకు చెస్ట్ పెయిన్, విపరీతమైన చెస్ట్ పెయిన్ వచ్చింది. అర్ధరాత్రి, రాత్రి 12 గంటలకు. సో 12 తర్వాత పడుకున్నా, 10 గంటలకే పడుకున్నా. 12 తర్వాత 12:30కి నిద్ర లేచిన. భయం అవుతా ఉంది, చెస్ట్ పెయిన్ విపరీతంగా వస్తా ఉంది. సో లేచి చూస్తే నా పక్కన మా పిల్లలు ఉన్నారు, ప్రశాంతంగా పడుకున్నారు. మేడం చూసిన, వాళ్ళు ప్రశాంతంగా పడుకున్నారు. సో వీళ్ళని లేపొద్దు, నా పెయిన్ నేను తగ్గించుకోవాలని చెప్పి కొద్దిగా బయటకు వచ్చి హాల్లో నడుస్తూ టీవీ చూసిన. ఆ టీవీలో ఒక బ్రేకింగ్ న్యూస్ అని వచ్చింది. టీవీ చూస్తే మర్చిపోతానని ఏం న్యూస్ అనుకున్నా. ఆ న్యూస్ ఏంటంటే, ఇప్పుడే ఔటర్ రింగ్ రోడ్ మీద ఎంపీ గారి కొడుకు ఎమ్మెల్యే గారు గుండె ప్రాబ్లంతో పోయిండు అని వచ్చింది. నాకు చాలా కోపం వచ్చింది టీవీ మీద. అరే, నాకున్న ప్రాబ్లం ఆయనకు వచ్చిందేంటి? ఎమ్మెల్యేకు గుండె ఉంది, మనకు గుండె ఉంది, ఆయనకు ఎడమ పక్కనే ఉంది, నాకు ఎడమ పక్కనే ఉంది.
ఆయనకు చెస్ట్ లోనే ఉంది, నాకు చెస్ట్ లోనే ఉంది. మరి నాకు కూడా అదే ప్రాబ్లం కావచ్చా అని చెప్పి భయం. ఏమవుతుందో ఏమనుకొని టీవీ బంద్ చేసిన, ఒక పేపర్ తీసుకున్నా, ధన ఒక పేపర్లో ఒక 2 డబ్బాలు కొట్టి, ఒక డబ్బాలనేమో ఆస్తులు, ఒక డబ్బాలనేమో అప్పులు రాసిన. ఆస్తులు రాస్తే 3 వచ్చినాయి. హైదరాబాద్ లో ఇల్లు, ఊర్లో 15 ఎకరాల పొలం. అప్పులు రాసిన దరిదాపు 15 వచ్చినాయి. 15 మందికి ఇవ్వాలా. దరిదాపు ఆ లెక్క వేసుకుంటే 18 లక్షలు అప్పయింది అప్పటికి. మళ్ళీ ఎక్స్ట్రా మొత్తం కలిపితే ఆస్తులు అమ్మినా కూడా అప్పులు తీరవు. ఒక్కసారి చెప్పండి లీడర్స్, మీ అందరు జూమ్ వింటున్నారు కదా. ఇప్పుడు నేను మంచి జోన్ లో ఉన్నానా, డేంజర్ జోన్ లో ఉన్నానా? మీరందరు కామెంట్ చేయండి. ఎంతమంది నా జూమ్ కరెక్ట్ వింటున్నారో అర్థమవుతుంది. ఇప్పుడు నేను మంచి జోన్ లో ఉన్నానా, డేంజర్ జోన్ లో ఉన్నానా? కామెంట్ చేయండి, రాయండి. రాస్తే మీరు కరెక్ట్ వింటున్నట్టు లెక్క. డేంజర్ జోన్ ఎవరు? కవిత మేడం. కార్తిక్ డేంజర్ జోన్. లక్ష్మి డేంజర్ జోన్. రైట్ జోనా? సార్ సరిగా వినట్లే. రియల్మీ రిమాక్స్ జోన్. సో డేంజర్. సో థ్యాంక్ యూ లీడర్స్. అంటే మీరందరూ చాలా బాగా వింటున్నట్లెక్క. ఒకరో ఇద్దరో కొద్దిగా అర్థం చేసుకోలే. సో ఇక్కడ నేను ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నా. చాలా బాగా రెస్పాండ్ వస్తుంది. సూపర్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ, వెరీ గుడ్. సో నేను డేంజర్ జోన్ లో ఉన్నా. మామూలు డేంజర్ కాదు, చాలా డేంజర్ లో ఉన్నా. కానీ అవి చూస్తే నాకు బాధ అవుతుంది. నేను అప్పుడు ఆలోచన చేయలే, బుక్ పక్కన పడేసిన, డైరెక్ట్ వెళ్ళిపోయినా. మా ఇంట్లో బెడ్రూమ్ డోర్ దగ్గర నిలబడి మా పిల్లలు చూస్తా ఉన్నా. చూస్తుంటే నాకు ఆ రాత్రి ఒక వాయిస్ వచ్చింది. ఏం వాయిస్ ఓవర్ వచ్చిందంటే, టైం అయింది, రా 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 అంటుంది. ఎవరో అనుకున్నా, ఏం అర్థం కాలే. ఎవరో కాదు, యముడు పిలుస్తున్నాడు, రా రా అని. సో నేను అప్పుడు యముడు నాతో మాట్లాడుతున్నాడు. ఏం చూస్తున్నావు అన్నాడు. మా పిల్లలు చూస్తున్నా అన్నా. ఎందుకు వాళ్ళంత మంచిగా నిద్రపోయి వచ్చే తెలుసా అన్నారు. అంటే నేనన్నా, మా నాన్న ఉన్నాడు కదా, అందుకే అంత హాయిగా నిద్రపోతున్నారు అని చెప్పిన. మరి మీ మేడం ఏమనుకో నిద్రపోతుందంటే, మా ఆయన ఉన్నాడు కదా, అందుకే వాళ్ళంత హాయిగా నిద్రపోతున్నారు అని చెప్పి. అప్పుడు నాకు వాయిస్ ఏమొచ్చిందా సార్, నాన్న అనే వ్యక్తి లేడు, ఆయన అనే వ్యక్తి లేరు, మరి వాళ్ళ నలుగురు ఎక్కడ పోవాలా? నువ్వు ఒక్కని వేస్తే నలుగురు కూర్చొని తింటున్నారు. ఎస్ ఆర్ నో? ఒకవేళ నాన్న అనే వ్యక్తి, ఆయన అనే వ్యక్తి లేకపోతే వాళ్లకు నువ్వు లేకుంటే ఏమన్నా డబ్బు ఉందా, వస్తుందా? ప్రతి నెల ఏమైనా వచ్చేది ఉందా? నువ్వు సంపాదించినవా? అప్పటిదాకా నాకు తెలియదండి. నేను అప్పటిదాకా నేను చేస్తేనే డబ్బు వచ్చే మార్గం. నేను బయటికి వెళ్ళి పని చేస్తేనే వస్తుంది నా ఇంట్లోకి, అది యాక్టివ్ ఇన్కమ్. కానీ నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ప్యాసివ్ ఇన్కమ్ లేదు. నేను అప్పటిదాకా తీసుకోలే, కానీ నేను అప్పుడు అడిగే పరిస్థితి లేదు. అవకాశం కావాలి అని నేను నా మనసుకు నేనే చెప్పుకున్నా. కానీ 2 అయిపోయింది అప్పటికి. ఏమన్నా జరుగుతుందేమని భయం. వెంటనే పోయి మా మేడం లేపితే, నిన్నమన్నా దావత్ చేసినావు కదా, టైంకి తినలే కదా, నీకు గ్యాస్ ఫుల్ ఫామ్ అయింది, టెన్షన్ పడకు, నీకేం కాదు, నువ్వేం జరగదు అని చెప్పి కిచెన్లో పోయి ఏదో పౌడర్ కలుపుకొని తెచ్చి తాపితే 4 గంటలకు నిద్రపోయినా. పొద్దుగాల లేచిన మా పిల్లల స్కూల్ పంపించి, సో మార్నింగ్ 8:30కే హాస్పిటల్లో పోయి హాస్పిటల్లో చెక్ చేపిస్తే ఏం లేదు, గ్యాస్ బీపీ అని వచ్చింది. డాక్టర్ ఒకటే మాట చెప్పిండు, అమ్మ ఈయనకు ఉదయం నుంచి సాయంత్రం వరకు కంపల్సరీ రోజుకు 2 వాడాలా, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి, గ్యాస్కి వాడాలి, బీపీకి వాడాలి. ఎన్ని రోజులు వాడాలి సార్? చనిపోయేంత వరకు వాడాలి. శాశ్వత పరిష్కారం లేదు అలోపతిలా, లైఫ్ లాంగ్ వాడాలా. ఈయన వయసు ఎంత? చిన్న వయసు నాకు అప్పటికే 28 ఏండ్లే. 28 ఏండ్లకే గ్యాస్ బీపీ స్టార్ట్ అయింది. మా మేడం ఏమనలే, పరిష్కారం లేదు అని చెప్పినంతే, వాడాల్సిందే, కంపల్సరీ రోజు బీపీ గోలేసి బయటకు పోవాల్సిందే అని చెప్పి డాక్టర్ చెప్పిండు. సో తీసుకొని ఇంటికి వచ్చి
ఫస్ట్ రోజు, సెకండ్ రోజు 3 రోజులు వాడింది. 3వ రోజు తర్వాత మా మేడం ఏం చేసిందంటే వాళ్ళ ఇంటికాడ నుంచి వాళ్ళ అమ్మ నాన్నను, మా అమ్మను, తర్వాత మా అక్కను పిలిపించి నేను ఎక్కడికో పోయొచ్చే వరకు వీళ్ళందరూ మా ఇంట్లో ఉన్నారు. ఇంట్లోకి వచ్చిన అప్పటికే చికెన్ బిర్యానీ ఉన్నది. చుట్టాలు వచ్చారు కదా బిర్యానీ ఉన్నది అనుకున్నా, కానీ బిర్యానీ ఉన్నది డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. మీరందరు కూర్చోరు అని చెప్పి హాల్లో కూర్చోబెట్టి మేడం ఒకటే క్వశ్చన్ వేసింది. ఈయన నెలకు 30,000 రూపాయలు సంపాదిస్తున్నాడు, తెచ్చి నా చేతిలో పెడుతున్నాడు. ఆ 30,000 రూపాయలు నెల ఖర్చులకే సరిపోతున్నాయి. గత 5 సంవత్సరాల సంధి రూపాయి లేదుగా. ఇంతే ఈ 30,000 తెచ్చి పాల బిల్లు, కిరాణం బిల్లు, ఇల్లు గ్యాస్ బిల్లు, టీవీ బిల్లు, కార్తీక దీపం టీవీ బిల్లు, బండి పెట్రోలు, నా పెట్రోలు, కిరాణం, కూరగాయలు, పిల్లల ఫీజులు, ఈఎంఐలు, మల్లె సంఘం చిట్టీలు, వీటికే సరిపోతున్నాయి సంపాదించిన మొత్తం 5 సంవత్సరాల సంధి రూపాయి వెనుక ఎట్లా. మరి మీరు మమ్ములను దీనికోసమేనా చేయమని చెప్పింది? పెళ్లి చేసింది దీనికోసమేనా? వాళ్ళ నలుగురిని కూర్చోబెట్టి అడుగుతుంది క్వశ్చన్. నాకు అర్థం కాల. మరి ఇవే కదా, వీటి కోసమే కదా మంచి బతికేది. నేను అడుగుతున్నా, ఇవే కదా, వీటి కోసమే కదా. ప్రతి ఒక్కరు దీనికోసమే పొద్దుగాల లేచి సాయంత్రం దాకా ఇవి వెళ్తే చాలు అనుకుంటోళ్ళు 100% జనాలు ఉన్నారు కదా. ఇంకేముంటాయి, ఇంకా మనిషికి ఇంకేముంటాయి? అప్పటిదాకా నాకు కోరికలు తెలియదు, డ్రీమ్స్ తెలియదు, కళలు తెలియదు. నేను ఇవే కళలు అనుకున్నా. ఈ పాల బిల్లు, కిరాణం బిల్లు, ఇల్లు కిరాయి, ఈ బట్టలు, ఇవే కిరాణము, కూరగాయలు ఇవి వెళ్తే చాలనుకుంటున్నా. మటన్, చికెన్ ఇవి వెళ్తే చాలనుకుంటున్నా. నాకు అప్పటిదాకా తెలియదు. ఆ రోజు అడిగింది, ఇల్లు ఉంటే ఇల్లుకు నెలకు అప్పు కట్టాలి, ఇల్లు అప్పులోనే ఉంది, పిల్లలు పెరుగుతా ఉన్నారు, కారు లేదు, బ్యాంకు బ్యాలెన్స్ 0, ఇంట్లో బీరువలో ఒక్క రూపాయి 10 రూపాయలు కూడా లేవు, బంగారం ఉంటే బంగారం లేదు, పిల్లలు చదివేది మామూలు స్కూల్లో చదివిస్తున్నావు, వీటికి ఏమైనా నువ్వు డబ్బు నిల్వ ఉందా? మామూలు క్వశ్చన్ కాదండి. అప్పటికే నాకు బీపీ రేజ్ అవుతా ఉంది. నాకు తెలియదు ఇప్పటిదాకా ఇవి కళలు అనే సంగతి నాకు తెలియదు. చాలా మందికి తెలియదు. ఇవి వెళ్తే చాలు, నిత్యావసర ఇంటి అవసరాలు వెళ్తే చాలు, నీడ్స్ వెళ్తే చాలు. కానీ ఈ కళల గురించి నాకు అర్థం కాల. ఆ రోజు అర్థమైంది, అరే మనిషి వీటి కోసం పనిచేయాలనా? అసలు వీటి కోసం కాదు. నేను సంపాదించేది అసలు లెక్కనే లేదు. అవి ఖర్చులు, నిత్యావసరం, నీడ్స్, అవి అవసరాలు. డ్రీమ్స్ కోసం మనం డబ్బు వెనకేయాలా? అప్పుడు క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితిలో నువ్వు డేంజర్ జోన్ లో ఉన్నావు. చిన్న వయసులో నీకు ఆల్రెడీ దీర్ఘకాలిక ప్రాబ్లం వచ్చింది. నువ్వు నన్ను ఇంట్లో నుంచి ఏ పని చేయట్లా, వద్దు పని చేయొద్దని చెప్తున్నావు. నువ్వు సంపాదించే 30,000 ఖర్చులకే పోతున్నాయి. పాలల్లో తోడులాగా ఇప్పుడు నేను ఒక 5,000 కోసం పని చేస్తా, 5,000 అంతే, ఎక్కువ వద్దు అని వాళ్ళ ముందర చెప్తే ఆ రోజు నాకు అర్థమైపోయింది. ఆ రోజు అర్థమైంది. అప్పటిదాకా నేను వద్దు ఎవరు వద్దు, నేనే వెళ్ళి పని చేస్తా అని చెప్పే వ్యక్తిని. నీకు తెలివి లేదు, 10th క్లాస్ చదివింది, పాల ప్యాకెట్ తేలేదు, నువ్వు ఎక్కడ బయటికి వెళ్ళి నువ్వేం చేయలేవు, వద్దు అన్న వ్యక్తిని. మా మామ అడిగిండు నన్ను, నాయనా నువ్వు ఉన్నప్పుడే ఒక 5,000 సంపాదిస్తుంది మా బిడ్డ, సంపాదించుకొని కొన్ని ఖర్చుల కన్నా వస్తాయి కదా, పాలల్లో తోడులాగా వస్తాయి కదా అని మా మామ నాకు ఒక మాట చెప్పిండు. మా అమ్మ చెప్పింది, ఇద్దరు కలిసి పని చేయండి రా, పిల్లలు మంచి చదివించాలి, మంచి ఈ అప్పు లేని ఇల్లు కావాలి, అప్పు లేని ఇల్లు కావాలి, దావతలు పోతే బంగారం లేదు, అందరు మీ కోడలు రోల్డ్ గోల్డ్ వేసుకుంది అంటున్నారు, ఇంట్లో ఏమైనా చిన్న పిల్లలు ఏమైనా జరిగితే ఎప్పుడు నువ్వు బయట అక్కనో బావనో డబ్బులు అడుగుతున్నావు అని మా అమ్మ నాకు క్వశ్చన్ వేసింది. చేస్తా అంటుంది కదా, చేసుకొని రాదు అన్నది. మా అక్క అడిగింది, ఏమన్నా తెలుసా తమ్మి, నీకేమన్నా జరిగితే ఆ రోజన్నా చేయాల్సిందే కదా, మేము వచ్చిపోయేటోళ్ళం మాత్రమే,
ఆ రోజైనా చేయాలి కదా. మరి నువ్వు ఉన్నప్పుడే 5,000 సంపాదించడం నేర్చుకొని తర్వాత నువ్వు ఉన్నా లేకున్నా చేసుకోవాల్సిందే కదా, పిల్లలు బతికించుకోవాల్సిందే అని చెప్పి ఆ రోజు ఈ డిస్కషన్ జరిగిందండి. అప్పుడు ఆలోచించిన ఏం చేస్తావని అడిగిన ఒక్కటే మాట చెప్పింది, ఏం చేసినా నీలాగా నేను పని చెయ్య, పెట్టుబడి పెట్టి నువ్వు బిజినెస్ చేస్తున్నావు లాస్, నేను అది చెయ్య, జాబ్ నేను చెయ్యను, జాబ్ చెయ్య, ఒకరి కింద నేను బతకనే చెయ్య, నాకు కావాల్సింది పెట్టుబడి లేని బిజినెస్ కావాలా, పెట్టుబడి లేని బిజినెస్ కావాలా, టైం లేని బిజినెస్ కావాలా, మోసం చేయనటువంటి బిజినెస్ కావాలి. తర్వాత ఎవరు నాకు ఇట్లు అటు అని బాస్ ఉండదు, అట్లాంటి బిజినెస్ కావాలి. షాపు పెట్టా ఏం పెట్టా ఇంటి దగ్గర నుంచే నోటి మాట ద్వారా డబ్బు సంపాదించాలి. నా తెలివి నా టాలెంట్ పెట్టుబడి పెట్టాలి, డబ్బు రావాలా, అలాంటి బిజినెస్ వెతుకు అన్నది. 6 నెలలు వెతికినా ఎక్కడ దొరకలేదు. 6 నెలల తర్వాత మా ఇంటికి వచ్చింది వెస్టీజ్. 2019 నవంబర్ 17వ తారీఖు నాడు మా సొంత బావనే వెస్టీజ్ ని పరిచయం చేసిండు. కానీ నేను నమ్మలే స్టార్టింగ్ లో. ఎందుకు నమ్మలే అంటే ఇలాంటి కంపెనీలు మస్తుగా ఉన్నాయి, ఇలాంటి కంపెనీలు మస్తుగా వచ్చిపోయే కంపెనీలు చాలా ఉన్నాయి. నేను నమ్మ ఇవి చైన్ సిస్టమ్ అని చెప్పి నేను బిలీవ్ చేయలే. ఎందుకంటే నా మైండ్ కోతి మైండ్. చెప్తున్నా కదా, మనిషికి 48 రకాల మొండి జబ్బులు ఉంటాయి. ఈ 48 రకాల జబ్బులు వచ్చినా పర్లేదు, తగ్గించుకోవచ్చు. కానీ 49వ జబ్బు ఎవరికి ఉండొద్దు. ఆ జబ్బు ఏంటి తెలుసా? నాకు 23 ఏళ్ళకే పదవి వచ్చింది. ఆ 23 ఏళ్ళకి పదవి ఎప్పుడైతే వచ్చిందో అన్నీ నాకు తెలుసు అనుకునేవాడిని. ఇగో ఇది ఉండొద్దు, అన్నీ నాకు తెలుసు. యూగో ఈ రోగం ఉండదు. ఎవరికైనా ఉంటే ఏదన్నా రోగం ఉండాలి కానీ ఈ జబ్బు ఉండొద్దు. నాకు చిన్నప్పుడే వచ్చింది 23 ఏళ్ళకే. సో నా మైండ్ కోతి మైండ్. చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నట్టుంది. కొత్త వాళ్ళు ఒక్కసారి అర్థం చేసుకోండి, అర్థం కాదు ఒకేసారి. కోతి మన ఇంటికి వచ్చింది, 2 అరటి పండ్లు ఇచ్చినాం, 200 రూపాయలు 2 నోట్లు ఇచ్చినాం. కోతిని బతిలాడినాం, తీసుకోపో అని బతిలాడితే అది కిందికి దిగింది, మధ్యలో వచ్చి నిలబడ్డది. ఏం తీసుకుపోతుంది సార్? ఇప్పుడు కామెంట్ చేయండి, ఎంతమంది వింటున్నారో చూద్దాం. ఏం తీసుకుపోతుంది చెప్పండి? కోతి ముందల 2 అరటి పండ్లు 200 రూపాయలు 2 నోట్లు పెడితే కోతి ఏం తీసుకుపోతుంది? బనానా. సూపర్, బనానా. వెరీ గుడ్ బనానా. సో లీడర్స్ ఓకే అంటే నేను చెప్పే వాయిస్ అందరూ చాలా జాగ్రత్తగా వింటున్నాను లెక్క. వెరీ గుడ్ సూపర్. థ్యాంక్ యూ లీడర్స్. సో ఎందుకంటే మధ్య మధ్యలో నేను చెప్పేది మీకు నచ్చకపోతే నేను తొందరగా క్లోజ్ చేస్తాను, అందుకే అడుగుతా ఉంటా. సూపర్, థ్యాంక్ యూ రెస్పాండ్ అయినందుకు. సో కోతి అరటి పండే తీసుకపోతే మనమైతే డబ్బు తీసుకుంటాం. ఎందుకంటే డబ్బు విలువ మనకు తెలుసు, కోతికి తెలియదు. సో నా మైండ్ కూడా అలాంటిది. ఆ రోజు వెస్టీజ్ని కూడా అట్లే చూసిన. వెస్టీజ్ నాకు అవసరం లేదు, నేను చేసే బిజినెస్ కాదు, ఇది చైన్ సిస్టమ్ కంపెనీ, ఇది లింక్ సిస్టమ్. ఇంతకుముందు అగ్రిగోల్డ్ రాలేదా, ఫెరల్స్ రాలేదా, సహారా రాలేదా, గంటకు డబ్బులు వచ్చే కంపెనీ రాలేదా, ముక్కు పుడక రాలేదా? ఇట్లాంటి కంపెనీలు మస్తుగా వచ్చినాయి. అప్పుడు అడ్వర్టైజ్మెంట్ మీద డబ్బులు ఇచ్చిన కంపెనీలు చాలా ఉన్నాయి, దోసుకొని పోయిన కంపెనీలు చాలా ఉన్నాయి. ఈ కంపెనీ అలాంటిదే. నేను చెయ్యను నాకు వద్దు ఈ బిజినెస్ అంటే మా మేడం విన్నది. ఏమిన్నది తెలుసా? ఒక్కటే నచ్చింది, ఇలా పెట్టుబడి లేదు అని చెప్పిండు ఆయన. జస్ట్ నీ ఇంట్లో సమాన్లే, నీ ఇంట్లో ఖర్చులే పెట్టుబడి అని చెప్పిండు. నువ్వు ఇంట్లో ఖర్చులే పెట్టుబడి, నీ ఖర్చులే ఆస్తులు అవుతాయి, నీ ఖర్చులే నువ్వు ఆదాయం సంపాదించుకోవచ్చు. ఆ ఖర్చులు షాప్ చేంజ్ అంతే. నువ్వు పోయే షాప్ పక్కనే ఉంది ఒక షాపు, నువ్వు పోతున్న కిరాణం షాప్ పక్కనే ఇంకో కిరాణం షాప్ ఉంది. ఈ షాపు కాకుండా ఈ షాప్కి వెళ్ళు, పక్క గల్లీలో ఉంటుంది ఆ షాప్కి వెళ్ళు. ఆ షాప్కి వెళ్తే నీకు డిస్కౌంట్ ఇస్తారు, 20% ఆఫర్ ఇస్తారు. తర్వాత ఆఫర్ 10% ఫ్రీ ఇస్తారు, క్యాష్ బ్యాక్ ఇస్తారు, 4 నెలలకు 5 నెలలు ఫ్రీ ఇస్తారు అని చెప్పింది. సో నాకు అప్పుడు నేను దీన్ని బిలీవ్ చేయలే. మా మేడంకి అర్థమైంది, ఆ షాప్ బదులు ఈ షాప్కి వెళ్తే ఇవన్నీ ఇవ్వడంతో పాటు ఈ షాపు వస్తువులు వాడుకుంటే అవి ఆర్గానిక్, నీకు నచ్చితే వేరే వాళ్ళకి చెప్తే చాలు,
నీకు డబ్బు వస్తుంది అని చెప్పిండు. సో మా మేడం అది ఒక్కటే పట్టుకుంది. ఇంతే కదా, ఈజీ కదా, నా వల్ల అవుతుంది కదా, సో నేను ఇదే చేస్తా అని చెప్పి నాకు క్వశ్చన్ ఇస్తే నేనన్నా నీ ఇష్టం అని చెప్తే ఆయన ఐడి నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయిండు. ఫస్ట్ మీరు ప్రోడక్ట్ వాడండి, తర్వాత ప్లాన్ చెప్తా అని చెప్తే మా మేడం షాప్కి వెళ్తా అని చెప్పి నన్ను అడిగింది. 1200 ఇవ్వు అని చెప్పింది. సో నిజంగా నేను ఆ రోజు డబ్బులు ఇచ్చేటప్పుడు అడిగిన, ఎంత తెస్తావు అంటే 5000 తెస్తా అని చెప్పింది. 5000 తెస్తా అన్నది. 5000 తెస్తా అంటే సో నేను బండి ఎక్కించుకొని షాప్కి వెళ్ళినా. ఆ షాప్ దగ్గర పోయిన తర్వాత ఆ షాప్ దగ్గర ఒక వ్యక్తి కలిసి సిఎన్సి ప్లాన్ అని చెప్పిండు. మళ్ళీ అక్కడ ఒక చిన్న మీటింగ్ అవుతుంటే అది వింటే సిఎన్సి ప్లాన్ 4 నెలలు కొంటే 5వ నెల ఫ్రీ అని వస్తుంటే మా మేడం అప్పటికి డిసైడ్ అయిపోయి ఈ 100 పీవీలో ఉంటా అని చెప్తే అప్పుడు 3200 ఇచ్చిన. 3200 ఇస్తే 100 పీవీ ఉన్నది. 100 పీవీ సామాన్ తెచ్చింది. ఆ సామాన్ చూస్తే నాకు అందులో పప్పులు లేవు, ఉప్పులు లేవు, ఏం లేవు. ఇవే 2 టీ ప్యాకెట్ 2, ఆయిల్ ప్యాకెట్ 2, స్క్రబ్బులు 2, ఇల్లు తుడిచేది 2, ఇవి 2 పట్టుకొస్తా ఉంది. ఎందుకు అన్న? ఎందుకు అంటే ఆ 100 పీవీ కూర్తలేదు. 2 తీసుకున్నా 100 పీవీ అయితలేదు. 3 తీసుకుంది. 3 మనకేందన్నా, నీకు ఊకో, నీకు తెలియదు, ఊకో, నువ్వు చేస్తలేవుగా అన్నది. సో 100 పీవీ తీసుకుంది. 100 పీవీ తీసుకుంటే 3200 ఖర్చు పెడితే అక్కడ 320 రూపాయలు ఎంఆర్పి ఫ్రీ ఇచ్చారు. ఎంఆర్పి ఫ్రీ వచ్చింది. 320 రూపాయల సమాన్ ఫ్రీ వచ్చింది. ఎంఆర్పి మీద దరిదాపు 280 రూపాయల సమాన్ ఫ్రీగా వచ్చింది. ఇంటికి తీసుకొచ్చి ఈ 3200లో 1600 రూపాయలు మాత్రమే మా ఇంట్లోకి తీసింది. సమాన్ అలా నుంచి ఏమేమి అవసరం తీసింది. మిగతా 1600లను 2 పొట్లాలు చేసి 800 ఒక ప్యాకెట్ 800 ఒక ప్యాకెట్ ఎవరికి ఇచ్చిందంటే వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది. అమ్మ, నువ్వు నన్ను బిజినెస్ చెయ్యి 5000 సంపాదించే పని చేయమన్నావు కదా, ఇగో నేను కిరాణం షాప్ పెట్టినా, నీకు 800 సమాన్ పంపిస్తున్నా, నువ్వు వాడుకో, ఆ డబ్బులు పంపి సాయంత్రం ఆ షాప్ లో కట్టాలి. ఈ సమాన్ నీకు చేరంగానే శంకర్ సార్ నుంచి పంపిస్తున్నా అని చెప్పి నాకు ఒక పొట్లం ఇచ్చి మా అమ్మకి ఇచ్చిరామని చెప్పింది. అక్కడ పోయి వాళ్ళ అమ్మకి ఇచ్చిన. ఇయ్యంగానే ఆమె ఎమ్మటే 800 ఇచ్చింది. మళ్ళీ మా అక్కకు ఒక పొట్లం, ఆమెకు ఫోన్ చేసింది. అక్క, నువ్వు నన్ను బిజినెస్ చేయమని చెప్పినావు కదా, 5000 కావాలి సంపాదించుకున్నావు అంటే అదొక పొట్లం ఇచ్చింది. నువ్వు నా షాపులో సమాన్ వాడుకో అని చెప్పి ఆమెకి ఇస్తే ఆమె వెంటనే 800 ఇచ్చేసింది. 8 1600 తెచ్చి ఆమె చేతికి ఇచ్చిన. 9వ తారీఖు వచ్చింది. 100 రూపాయలు అకౌంట్ లో పడ్డాయి. చూడండి ఏంటి మిరాకిల్. 3200 కొనుక్కుంటే 1600 ఇంట్లోకి వాడింది, 1600 అమ్మేసింది. 1600 పైసలు వచ్చినాయి. 320 రూపాయలు ఇది ఎంఆర్పి వస్తువు అమ్మింది బయట పక్కింటి ఆమెకు. ఆ 320 వచ్చింది. ఈ 100 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది. మా మేడం ఈ డబ్బులన్నీ ఏం చేసిందంటే మా ఇంట్లో బీరువా ఉంటే బీరువాలో దాపెట్టింది. నాకు తెలియదు ఇన్ని పైసలు వస్తాయని. ఆ బీరువాలో ఒక కానా ఉంటది పైన, ఫస్ట్ కానా, అందులో 320 రూపాయలు దాపెట్టింది. ఇంకో కానలో 100 రూపాయలు క్యాష్ బ్యాక్ దాపెట్టింది. ఇంకో కానలో వాళ్ళ మమ్మీ వాళ్ళ సొంత ఆడబిడ్డకి అమ్మిన 1600 వచ్చినాయి కదా, అవి దాపెట్టింది. 2 నెలల పైసలు అంటది. మళ్ళీ ఇచ్చిన 3200. మళ్ళీ సేమ్ 320, 100, మళ్ళీ 1600. సేమ్ అంతా ఇంట్లోకి 1600 వాడుకుంది, 1600 అమ్మింది. సేమ్ వచ్చినాయి. మళ్ళీ 320. ఇట్లా 4 నెలలు 4 320 జమ చేసింది, 4 100 జమ చేసింది, 4 1600 జమ చేసింది. 5వ నెల నా దగ్గర 3200 అడిగింది. మళ్ళా సమాన్ లేదు, తే పైసలు అన్నది. ఇస్తే ఈ పైసలు తీసుకుపోయి మన బీరువాలో కిందంగా లాకర్ ఉంటది, కింద ఒక సీక్రెట్ లాకర్. ఆ సీక్రెట్ లాకర్ ఓపెన్ చేసి ఈ 3200 పడేసి బీరు ఒక తాళం వేసుకొని సంచి పట్టుకొని షాప్ కాడికి పోయింది. పైసలు పట్టుకొని పోలే. 5వ నెల మీకు కూడా అవకాశం ఉంది. సంచి పట్టుకొని పోయింది. సంచి పట్టుకొని పోతే షాప్ ఆయన ఎంఆర్పి రేట్లకు 3000 ఎంఆర్పి రేట్లు లెక్క చేసి 2515 రూపాయలు సమాన్లు వేసింది అలా సంచిలా. అవి తీసుకొచ్చింది. ఇంట్లో కావాల్సిన వస్తువులు వాడుకుంది. మొత్తం ఇంట్లో కావాల్సింది తెచ్చింది. ఏంది ఎలా? ఒకసారి చూడండి. 5 నెలలు 3200 అంటే నేను ఖర్చు పెట్టింది 4 నెలలే. 4 నెలల పైసలే 12800 ఖర్చు పెట్టింది. కానీ 5 నెలల సమాన్ వచ్చింది ఇంట్లోకి. అదే కిరాణం షాపులో
300 రూపాయలు 3000 అవుతాయి, ఒక 200 తక్కువ అవుతుంది. 5 నెలలు ఖర్చు పెడితే 15,000 అవుతుంది. ఇక్కడ తేడా ఇక్కడే దొరుకుతుంది తెలుసా. వెస్టేజ్ షాప్ లో 12,800 5 నెలల ఖర్చు, కానీ కిరాణం షాప్ లో 15,000 రూపాయలు అవుతాయి. ఇక్కడ చూడండి ఎన్ని వచ్చినాయి తెలుసా. ఇవన్నీ అయిపోయింది, బానే ఉంది. నేను ఒక రోజు ఏమైంది, నాకు ప్లాట్ రిజిస్ట్రేషన్ ఉంటే ఆ ప్లాట్ రిజిస్ట్రేషన్ కాడికి పోతే ఒక లింక్ డాక్యుమెంట్ పోయింది, దొరుకుతలేదు. నేను ఇంటికి వచ్చి బీరువాలో దేలాడుతుంటే చూడండి, నేను పేపర్ కోసం దేలాడుతా ఉంటే పైన పైన చీరల మడతలలో ఉంటదేమనుకొని చిన్న చీరలు తీస్తా ఉంటే పైనుంచి ఆ పై మడతలో డిస్కౌంట్ వచ్చిన డబ్బులు ఉన్నాయి కదా, 320 రూపాయలు, 320 ఫ్రీ సామాను అమ్మిన 1,280 రూపాయలు బయటపడ్డాయి. పరిశాన్ అయిపోయినా. ఇంకొక కానకు పోయినా 400 రూపాయలు బయటకు వచ్చింది. ఇంకొక కానకు పోయినా 1600 ఇంటూ 4 6,400 బయటకు వచ్చినాయి. మళ్ళీ ఇవన్నీ చూస్తా అంటే ఇది చీరల బీరువానా పైసల బీరువానా అనుకున్నా. కిందికి పోయినా ఇంట్లో కూడా ఉండొచ్చు అని చెప్పి ఆ లాకర్ ఓపెన్ చేస్తే అలా 3,200 దొరికినాయి. ఒక్కసారి చూడండి లీడర్స్, ఒక్క సిఎన్సి ఎంత చేంజ్ వచ్చింది చూడండి. 1,280 రూపాయలు ఒకటి, తర్వాత 400 రూపాయలు ఒకటి, తర్వాత 6,400 అమ్మినది అల్లనే అమ్ముకున్నాం సమానం, తర్వాత 3,200 5 నెలల డబ్బులు ఖర్చు పెట్టలే, దాపెట్టింది కింద. మొత్తం లెక్క చేస్తే దరిదాపు 11,280 రూపాయలు డబ్బులు ఉన్నాయండి, పొదుపు అయినాయి. 11,280 రూపాయలు పొదుపు అయినాయి. నేను ఆమె చేతికి ఇచ్చింది ఎంత తెలుసా, 16,000 రూపాయలు ఇచ్చిన. ఆమె చేతికి ఇచ్చిన 16,000లో 11,280 రూపాయలు అక్కడ పొదుపు అయినాయి. మరి నా ఇంట్లోకి 1,600 ప్రతి నెల 1,600 4 నెలలు వాడుకున్నా, 2,515 రూపాయలు వాడుకోలేదా. దరిదాపు నా ఇంట్లోకి ఎంత ఖర్చు అయినాయి అంటే 6,400 1,600 అంటే 2,500 8,915 రూపాయలు సమానం వాడినాను నా ఇంట్లోకి. మరి ఇవి కూడా డబ్బులే కదా. పెట్టింది 16,000, 8,915 రూపాయలు ఇక్కడ ఇంట్లో ఖర్చు పెట్టింది, 11,280 రూపాయలు డబ్బులు ఉన్నాయి ఇంకా చేతిలో. ఒక్కసారి చూడండి, ఇదే డిమార్ట్ లో అవుతుందా, ఇదే కిరాణం షాప్ లో అవుతుందా. ఆ రోజు నాకు ఆలోచన వచ్చింది, ఒక్క 3,200 తోటే నువ్వు దరిదాపు ఎంత తెలుసా, 8 ఇది 18 9 ఇంతేం తక్కువ 19,000 రూపాయలు సంపాదించినట్లు లెక్క. మిరాకిల్ అనిపించింది. తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. నేను అప్పుడు అడిగిన ధనలక్ష్మి ఏంటి నువ్వు ఇక్కడ నుంచి ఏంది అని చెప్పి అప్పుడు అడిగితే మా మేడం అన్నది కదా, సో ఈ డబ్బులన్నీ ఇది రావడం కాదు, నీకు అకౌంట్లో కూడా డబ్బులు వస్తున్నాయి చూసుకోమని చెప్తే నేను అప్పటిదాకా నాకు అర్థం తెలియదు అప్పటిదాకా. ఒక్క సిఎన్సితో మా లైఫ్ మారింది తెలుసా. మా మేడం ఏం చేయలే, ఒక 6గురిని కింద డైరెక్ట్ ఒక 6గురిని సిఎన్సిలో ఉంచింది అంతే. మేడం ఒక్కతే ఉంటే 100 రూపాయలే వచ్చింది. ఈ కింద 6గురిని ఉంచితే 1,000 రూపాయలు వచ్చింది. ఈ 6గురు కింద 6గురు ఇట్లా సిస్టమ్కి వెళ్ళిపోతే డబ్బులు జమ అవుతా ఉన్నాయి. 10 రూపాయలు వచ్చినాయి, 100 వచ్చింది, 1000 వచ్చింది, 10,000 వచ్చింది, 20,000 వచ్చింది, 30,000 వచ్చింది, 40 వచ్చింది, 50,000 వచ్చిందాక నేను ఈ బిజినెస్ బిలీవ్ చేయలే. ఎప్పుడైతే 50,000 వచ్చిందో అప్పుడు కరోనా వచ్చింది. కరోనా టైంలో నేను పని లేకుండా ఖాళీగా ఉంటే అప్పుడు 50,000 ఎట్లొచ్చినాయి తెలుసుకుందాం. అసలు ఈ డబ్బులు రాజాల ఇంట్లో అవసరాలు తీరట్లే. 60 లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టినా, 60 లక్షలు పెట్టి 2 ఇండ్లు బిల్డర్ 2 ఇండ్లు కట్టి అమ్ముతున్నా. 2 ఇండ్లు 5 నెలలు ఆగిపోయినాయి కరోనా టైంలో. రూపాయలు లేవు నా జేబులో. నేను స్టార్టింగ్ లో ఈ డబ్బులు రాజేయలే, ఎందుకంటే ఈ డబ్బులు మనయో కావో, కంపెనీ లోన్ ఇస్తుండేమని చెప్పి నేను బిలీవ్ చేయలే, ఎందుకంటే మీటింగ్కి వెళ్ళలేదు కాబట్టి. 5 నెలలు నేను ఈ డబ్బులు రాజేయకుంటుంటే ఒక రోజు నాకు ఎందుకో డబ్బులు లేవు, ఇంట్లో ఖర్చులు వెళ్ళట్లేదు, అకౌంట్లో డబ్బులు ఉన్నాయి తీదామంటే భయం అవుతా ఉంది. కానీ తప్పట్లా 5,000 రూపాయలు కావాలి, ఇబ్బంది పడతా ఉన్నా. కానీ అకౌంట్లో డబ్బులు ఉన్న సంగతి నాకు తెలియదు. తర్వాత ఈ 60 లక్షల ఇండ్లు అమ్ముడు వాళ్ళని మా దోస్తులను బతలాడుతున్నా, కనీసం 5 లక్షలు తక్కువ కమ్మండి, 10 లక్షలు తక్కువ కమ్మండి దోస్తులను బతలాడుతుంటే
ఆ మేడం ఒక రోజు ఆస్తులను అట్లా అమ్మొద్దు, టెన్షన్ పడకు, అకౌంట్లో 50,000 ఉన్నాయి చూసుకురా రాపు అంటే బ్యాంకుకి వెళ్తే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేపిస్తే 50,000 రూపాయలు ఉన్నాయని బ్యాంక్ మేనేజర్ చెప్పిండు. చెప్పిన తర్వాత అప్పుడు నాకు అర్థమైపోయింది డబ్బులు అకౌంట్లో ఉన్నాయి, అవి మాయేనా అని అడిగిన. మాయేనా అన్న పాపానికి ఆ బ్యాంక్ మేనేజర్ ఏమని తెలుసా, నీకు తెలియదా అన్నాడు. తెలియదన్న. ఏం బిజినెస్ చేస్తుంది మీ మేడం అన్నది. నాకు తెలియదు అని చెప్పిన. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు అన్నా, నాకు తెలియదు అన్న. కానీ ఆయన గట్టిగా అడిగిండు, ఈ డబ్బులు ప్రతి నెల 9వ తారీఖు మీ మేడం అకౌంట్లో పడుతున్నాయి, ఏదో కంపెనీలో పనిచేస్తుంది, మరి ఈ కంపెనీ ఏ కంపెనీ, ఏ దేశం కంపెనీ, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు, బ్యాంకు ముందర పోలీసులు ఉన్నారు, ఒక్కసారి ఈ కంపెనీ ఏ దేశం కంపెనీలో చెప్పాలని అడిగిండు. నాకు అర్థం కాల. నాకు చిన్న లిటికేషన్ గుర్తొచ్చింది. ఒక రోజు నేను మధ్యాహ్నం పూట వచ్చి లంచ్ తింటుంటే మా మేడం ఒకరికి ప్లాన్ చెప్తుంది. వాళ్ళు ఎవరో కాదు, ఎంఏ బిఈడి ఎల్ఎల్బి చదివిన 2 లేడీస్ వచ్చారు మా ఇంటికి. వాళ్ళకి ప్లాన్ చెప్తుంటే వాళ్ళు పిచ్చి పిచ్చిగా అడుగుతారు, ఈ కంపెనీ ఏ దేశం కంపెనీ, ఈ కంపెనీ సర్టిఫికెట్లు ఉన్నాయా, ఇది ఏ ఊరు కంపెనీ, ఈ కంపెనీ ఎండి ఎవరు, ఈ డబ్బులు ఎట్లా వస్తాయని అడుగుతా ఉంటాయి. అడుగుతుంటే మా మేడం ఒకటే చెప్పింది, నేను చదివిన 10th పాస్ మాత్రమే, పెద్ద తెలుగు మీడియము, పెద్ద ఆలోచన అయితే తెలియదు, నాకు గుడ్డిగా నమ్మిన అంతే. ఈ కంపెనీ గురించి నీకు అంత కావాలంటే నువ్వు ఇప్పుడు ఏం చేయను కావద్దు, ఏం వద్దు, మా దాంట్లో ఏం చేయను కాకు, ఫస్ట్ నువ్వు గూగులమ్మ తల్లిని కొట్టుకొని చెక్ చేసుకోపో, గూగుల్లో మొత్తం ఉంది కంపెనీ గురించి, చెక్ చేసుకోపో అంటే నేను అప్పుడు లంచ్ తింటున్నా, అప్పుడు విన్నా గూగుల్ కొడితే ఉంటది కంపెనీ వివరాలని. బ్యాంక్ మేనేజర్ పిచ్చి పిచ్చిగా అడుగుతాను, క్వశ్చన్లు వేస్తా ఉన్నాడు. నేను ఒకటే మాట చెప్పిన, సార్ నాకైతే ఏం తెలియదు, వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని నాకు తెలుసు, విఎంపిఎల్ నాకు తెలుసు అంతే. నీకు అది ఏ దేశం కంపెనీ, దాని సర్టిఫికేట్ ఉన్నాయా లేవా అంటే నువ్వేం చేయదు, గూగులమ్మ తల్లి కొట్టు అన్న. బ్యాంక్ మేనేజర్ గూగుల్లో కొట్టిన దెబ్బకే, కొడితే చిట్టా మొత్తం బయటకు వచ్చి ఇది ఇండియన్ కంపెనీ, 2004లో పుట్టింది, ఇది భారతదేశం కంపెనీ, ఈ కంపెనీ ఎండి గౌతమ్ బాలి సార్, ఈయన నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ఈ బిజినెస్ చేస్తున్నాడు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా ఈ బిజినెస్ చేస్తున్నాడు, ఇది ఏం లేదు, నచ్చితే మనం వాడాలి, వేరే వాళ్ళకి చెప్పాలి. సో ఇట్లా ధనలక్ష్మి మేడం ఇప్పటి వరకు ఒక 1200 మందికి చెప్పింది. అందుకే మేడంకు డబ్బులు వస్తున్నాయి. 1200 మందికి ఉపాధి కల్పించింది. ఆయన మొత్తం వివరాలు చూసిండిగా, చూసి ఇక్కడ చెప్తాడు, చూడు సార్, ఈ కంపెనీ మామూలు కంపెనీ కాదు, ఇంటర్నేషనల్ కంపెనీ, భారతదేశంలో పుట్టి 11 దేశాలకు వెళ్ళింది, ఇంటర్నేషనల్ బిజినెస్, ఈ కంపెనీలో ఉన్న వస్తువులు ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉంటాయి, ఇది మామూలు కంపెనీ కాదు, మంచి పెద్ద కంపెనీలో పనిచేస్తుంది మీ మేడము, ఒక్కసారి ధనలక్ష్మి మేడం బ్యాంకు తీసుకురా, మా మేడం కూడా 5 సంవత్సరాల సంది ఒకటే ఉద్యోగం అని వెతుకుతా ఉంది, ఒకసారి తీసుకురా అని చెప్తే, మరి తీసుకొస్తే పైసలు ఇస్తావా అన్న. అరే నాయన పైసలు నీయే, 50,000 నీయే, కంపెనీ అయిన లోన్ కాదు, మీ మేడంకు కమిషన్ రూపంలో అకౌంట్ డబ్బులు వస్తున్నాయి అని చెప్పిండు. అప్పుడు నమ్మిన సార్, అప్పటిదాకా నమ్మల. బ్యాంకు మేనేజరే మా మేడం 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 అంటుండే. సో నేను అప్పుడు బయటికి వెళ్ళి వస్తాను, నా ఎమ్మటి వస్తా ఉన్నాడు, నేను కూడా మా మేడం పిలుచుకొస్తానని చెప్పిండు. సో బండి వేసుకొని ఇంటికి వచ్చిన, ఇంటికి వచ్చి గేట్ తీసి గేట్ కాంచి స్టార్ట్ చేసిన, ఏమని స్టార్ట్ చేసిన, అప్పటిదాకా ధనలక్ష్మి అనేది, కానీ ఆ రోజు సందే ధనలక్ష్మి మేడం అనుకుంటూ వచ్చిన. మా మేడం కిచెన్ లో ఉండి బయటకు వచ్చి డోర్ తీసి, అమ్మో నువ్వేనా కొత్తగా మారుతున్నావు, ఏమైంది అన్నది. మేడం నీ అకౌంట్ లో 50,000 ఉన్నాయి, బ్యాంకు మేనేజర్ ఈ డబ్బులు మనయేనంట, నాకు 5,000 కావాలని అడిగిన. అడిగితే మా మేడం ఆ డబ్బులు నాయి కావు, అవి నాయి కావు, నా డబ్బులు కావు, ఒకరోజు టీ ప్యాకెట్ తెస్తే ఇది టీవీలో వస్తలేదని ఇసిరేస్తే గేటుకి దాకింది, నా ముఖాన్ని దాకలే, అది మహేష్ బాబు వాడతలేడు కదా, సమంత వాడతలేడు కదా అన్నావు, ఇంకేమన్నావు, నీ అకౌంట్ నెంబర్ తప్పు, నీ అకౌంట్ డబ్బులు ఎందుకు వస్తాయి, పక్కింటి పద్దోమ డబ్బులు కూడా అన్నా నేను, అవి నా డబ్బులు కావు, పక్కింటి పద్దోమ డబ్బులు అన్న. అంటే మేడం ఒకటే మాట చెప్పిన, మేడం కరెంటు బిల్లు కట్టాలా, కూరగాయల ఖర్చులు లేవు, నాకు 5,000 కంపల్సరీ కావాలా, ఆ డబ్బులు నీ డబ్బులే, ఇస్తావా ఇయ్యవా అన్నాను. గట్టిగా అరిచిన, అరితే ఆగు అన్నది. ఎందుకంటే నాకు అప్పటికే బీపీ ఉంది, టెన్షన్ పడకు, ఏమైనా జరిగిందనుకో మళ్ళా నాకే ఇబ్బంది, నిజంగా. అప్పుడు వచ్చి ఒక మాట చెప్తుందండి, ఆకొచ్చి ముళ్ళు మీద పడదు అనుకో, ఎవరికి బాధ సార్, ఆక్కే బాధ, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా ఆక్కే బాధ. మా మేడం ఒకటే మాట చెప్పింది, డబ్బులు ఇస్తా, 50,000 నాయే, 5 నెలల సంది తృప్తి లేదు,
నేను సంపాదిస్తున్నా అని చెప్పి మా ఇంటి పక్కల వాళ్ళు మెచ్చుకోరు, మా అమ్మ నాన్న మెచ్చుకుంది, ఊరోళ్ళు మెచ్చుకోరు, మీ అక్కయ్యలు మెచ్చుకోరు, అందరు మెచ్చుకున్నారు. కానీ ఒక్కనమే మెచ్చుకోలే. వెయిట్ చేస్తున్నా, డబ్బులు నాయే, ఏం చేస్తావో చేయిపో అంటుంది. అంటే చెప్పినా, మేడం నువ్వేం చెప్తే అది వింటా, నాకు మాత్రం డబ్బులు కావాలంటే 50,000కి ఉబ్బి తబ్బి కాకు, 50 వస్తుంది, 1,00,000 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది, 5 వస్తుంది, 6 వస్తుంది, 1,70,00,000 తీసుకుంటే ఆయన కూడా ఉన్నాడు. కానీ నువ్వు మాత్రము నీకు 5,000 కావాలంటే ఒక్క మీటింగ్ పోదాం రా. నేను ఏం చెప్తా చేస్తా అని చెప్తున్నా. ఎందుకోసం వస్తా, మీటింగ్కి వస్తా, ఇవాళ వస్తా అని చెప్పిన. నాకు మాత్రం పైసలు కావాలంటే సో పోదాంపా అని చెప్పి రెడీ అయిపోయి బ్యాంక్ కాడ పోయి 50,000 తెస్తుందేమో అనుకుంటే 50,000 తేలే. ఎంత తెలివిగలది. లోపలికి పోయి 5,000 ఇచ్చింది. నాకు తెలుసు 50,000 ఇవ్వగానే ఇంకా నాకు పని ఉంది, దోస్తుగాలు పిలుస్తున్నా పోదాం అని చూస్తున్నా. కానీ మా మేడం 5,000 ఇచ్చి 45,000 మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు డ్రా చేస్తా అని చెప్పి సో 5,000 తీసుకుంటే సో చలో మీటింగ్కి వెళ్ళిపోయినాం. ఆ మీటింగ్ పోయిన తర్వాత ఆ మీటింగ్ కాడ నిజంగా సార్ ఆ రోజు నా లైఫ్ మారింది అనుకుంటున్నా. కొన్ని వేల మంది జీవితాలను మారుస్తున్నట్టు ఒక సామాన్యమైన వ్యక్తి ఎంఎస్ఆర్. సో అక్కడ ఉన్నాడు. సో ఆ రోజు సార్ నిజంగానే అయితే ఆ రోజు నాకు లైఫ్ మారింది అనుకుంటున్నా. సో అక్కడ ఆ రోజు నేను మీటింగ్ లో కూర్చుంటే సార్ ఒకటే మాట చెప్పిండు, పేదవానిగా పుట్టడం మన తప్పు కాదు, పేదవానిగా చనిపోవద్దు. ఈ భూమి మీద 80 లక్షల జీవరాశులు ఉన్నాయి. 80 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఒకటి. మనిషి జన్మ, నీకు ఈ జన్మ రావడమే ఎక్కువ. సో వచ్చిన దాన్ని మనం సార్థకత చేయాలి, ఏదో ఒకటి సాధించుకోవాలి. అవకాశం దేవుడు వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, అవకాశాలు ఇస్తాడు. ఇప్పటికీ 2 అవకాశాలు వచ్చినాయి. ఇది లాస్ట్ చాయిస్, వెస్టీజ్ 3వ చాయిస్. సో దీన్ని పట్టుకుంటే లైఫ్ మారుతుంది, పట్టుకోకపోతే నీకు లేదు, ఈ భూమి మీద అవకాశం లేదు అని ఆ మాట చెప్తే నాకు ఒక్కసారి ఎందుకో ఆలోచన అనిపించింది. ఈ మాటలు వింటా ఉంటే నాకు వినాలనిపిస్తున్నప్పుడు సార్ ఏం చేసిందంటే ఇట్లా చెప్పుకుంటూ పోయి ఒక మాట ఏం చేసిందంటే ఒక చిన్న స్టోరీ షేర్ చేసిండు. ఆ స్టోరీకి నేను ఫ్లాట్ అయినా సార్. ఏం చెప్పిండంటే ఒక వ్యక్తి ఒక 20 ఏళ్ల సంది ఒక 20,000 రూపాయలు జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్ లో. అంటే టౌన్ పేరు చెప్పిండు. 20,000 జాబ్ చేస్తున్నాడు, 20 ఏళ్ల సంది. ఆ 20,000 మీద 2 పిల్లలు, భార్య, వాళ్ళ అమ్మ నాన్న ఆధారపడి, ఇతని మీద ఆధారపడి ఫ్యామిలీ నడుపుతుంది. చిన్న కుటుంబం, మంచిగా హాయిగా ప్రశాంతంగా 20 ఏళ్ల సంది ఆ ఫ్యామిలీ నడుస్తా ఉంది. ఈ నడుస్తున్న టైంలో ఒకసారి ఏమైందంటే వాళ్ళ నాన్నకు అనుకోకుండా హెల్త్ ప్రాబ్లం వచ్చి పక్షవాతం వచ్చింది. సో ఈ పక్షవాతం వచ్చింది తీసుకుపోయి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే దరిదాపు ఆయన 20 ఏళ్ళు సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చు పెట్టిండు. లాస్ట్ కు డాక్టర్లు చేతి ఎత్తేసి ఈయన ఎన్నడూ సెట్ కాదు, తీసుకుపోయి మీరు ఇంట్లో చూసుకోవాలని చెప్తే తీసుకొచ్చి ఇంట్లో వేసి మంచం మీద వేసుకొని లైఫ్ గడుస్తా ఉంది. సో ఈయన జాబ్ చేస్తా ఉన్నాడు, అప్పుల మిత్తిలే సరిపోతున్నాయి జాబ్ చేస్తే. లైఫ్ చాలా పేదరికం, కట్టిక పేదరికం నడుస్తా ఉంది, ఘోరంగా అప్పులైనాయి, ఫ్యామిలీ డేంజర్ లో ఉన్నాడు. జాబ్ చేస్తా ఉండు మిత్తిలు కడుతున్నాడు, అసలు తీరట్లే. కానీ ఒక రోజు ఏమైందంటే 31వ తారీఖున అలా బిడ్డ బర్త్డే. ఆయన బయటికి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ పాప పిల్లలు వచ్చి, నాన్న ఈరోజు మా బర్త్డే, కేక్ కావాలా అని చెప్పారు. అమ్మ నీ సాయంత్రం తెస్తలేరా అని చెప్పిండు. తర్వాత వాళ్ళ భార్య బయటకు వచ్చి కిచెన్ లో ఈరోజు మొత్తం సమాన్ అయిపోయింది, ఏం లేదు, నువ్వు రేపు సమాన్ తెస్తేనే, ఈరోజు సమాన్ తెస్తేనే రేపు పిల్లలకు టిఫిన్ చేస్తా, లేకపోతే లేదు అని చెప్పి చిట్టి ఇచ్చింది, కిరాణం సమాన్ చిట్టి ఇచ్చింది. సో తర్వాత వాళ్ళ అమ్మ బయటకు వచ్చి, సార్ గురువారు చెప్తున్నాడు, వాళ్ళ అమ్మ బయటకు వచ్చి నాన్నకు మందులు అయిపోయినాయి, మందులు దేరా అని చెప్పి చిట్టి ఇచ్చింది. సో ఈ 3 తీసుకున్నాడు. పిల్లలు అడిగింది, వాళ్ళ భార్య చెప్పింది, వాళ్ళ అమ్మ మందులు వాళ్ళని తీసుకొని చిన్నగా పోయి బస్సు ఎక్కితే ఆ బస్సు ఏమైందో ఆ రోజు 10 గంటలకు పోయేది 11 గంటలకు పోయింది డ్యూటీ కాడికి. అది కోటి చౌరస్తా లాంటిది ఉంటది. లేట్ అయింది. అప్పటికే ఓనర్ తీసిండు. 20 ఏళ్ల సంది ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, కానీ ఓనర్ కు చాలా కోపం వచ్చింది లేటుగా వచ్చినని. నువ్వేమన్నా పుణ్యాన్ని చేస్తున్నావా, నెలకు 20,000 ఇస్తున్నా, నువ్వు సీనియారిటీ ఉంది, ఇన్నేళ్ల సంది పని చేస్తున్నావు, పిల్లలు ఉన్నారు, నీ కుటుంబం ఉందని చెప్పి నిన్ను ఉంచుకొని ఇక్కడ జాబ్ చేయించుకుంటున్నా. ఒకవేళ
నువ్వు ఇట్లనే లేట్ చేస్తే నేను 10,000 ఇచ్చినా బయట జనాలు వస్తారు, ఎవరో ఒకరు దొరుకుతారు, నువ్వు రేపటి నుంచి కరెక్ట్ టైంకి వస్తే వచ్చినావు, లేకపోతే లేదు అని చెప్పి సీరియస్ గా మాట్లాడి ఆయన షాప్ అప్ప చెప్పి అనుకోకుండా ఆయన నాంపల్లి వేరే వేరే దిక్కు వెళ్ళిపోయాడు. సో కనీసం నోరు మాట్లాడనీయలే, డబ్బు అడ్వాన్స్ కావాలి. అప్పటికే ఈయన జీతం 4 నెలల జీతం అడ్వాన్స్ తీసుకున్నాడు. నెల నెల ఒకరికి మిత్తి కట్టాలి, ఒకరికి ఇట్లా కట్టాలి, ఇట్లా ఖర్చులు మీద ఉన్నాయి కాబట్టి 4 నెలల అడ్వాన్స్ తీసుకున్నాడు. అసలు అడిగే పరిస్థితి లేదు. ఓనర్ చాలా సీరియస్ గా అనిపోయిండు. సాయంత్రం వస్తాడేమో చూద్దాము, అప్పుడు కొంచెం కూల్ అయితే కొంచెం ఒక 1000 నుంచి 2000 అయినా ఒక 3000 రూపాయలు అడ్వాన్స్ అడుక్కుందాం అనుకుని వెయిట్ చేస్తే సాయంత్రం దాకా ఓనర్ రాలా. మధ్యాహ్నం 2 గంటలు చూసిండు, తెచ్చుకున్న ఫుడ్ తినలేకపోతా ఉండు. 4 అయింది ఓనర్ రాలే, 5 అయింది ఓనర్ రాలే, 6 గంటలకు ఫోన్ వచ్చింది షాప్ బంద్ చేసుకొని వెళ్ళిపో అని చెప్పి. సో షాప్ బంద్ చేసుకొని మనోడు ఏం అడగనివ్వట్లే. 500 కనీసం 500 అడిగి పిల్లల కేక్ తీసుకుపోదామన్నా చేయనిట్లే. జాబ్ పరిస్థితి అది. సో డోర్ క్లోజ్, అది షటర్ క్లోజ్ చేసిండు. బస్ స్టాండ్ లోకి వచ్చిండు, బస్ ఎక్కలేకపోతున్నాడు. అట్లో ఇట్లో ఒక బస్ ఎక్కిండు. సో వాళ్ళ కాలనీ దగ్గరకు వచ్చి దిగిండు, నడవలేకపోతా ఉన్నాడు. లైఫ్ ఉంటేంది లేకపోతేంది అని చెప్పి రోడ్డు మీద నడుస్తా ఉన్నాడు. రోడ్డుకు అడ్డంగా పోతా ఉన్నాడు. ఏమన్నా వస్తే బాగుండు అనుకుంటా ఉన్నాడు. ఏం అడ్డం రాలా. మెల్ల 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 మెల్లగా ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి గేట్ తీసిండు. గేట్ తీస్తే ఎవరు వస్తారు చెప్పండి? ఫస్ట్ ఎవరు వస్తారు? గేట్ సౌండ్ కాగానే ఎవరు వస్తారండి మీ ఇంటికాడ? గేట్ సౌండ్ కాగానే సూపర్, పిల్లలు ఉరికొచ్చారు, నాన్న కేక్ తెచ్చినావా అని చెప్పి. ఇద్దరు వచ్చి 2 కాళ్ళు అక్కడంగొకరు ఇక్కడంగొకరు పట్టుకున్నారు, గట్టిగా ముత్తుకుంటా ఉన్నారు. ఆ టిఫిన్ చేతిలో కవర్ లేదు. డౌట్ వచ్చింది పిల్లలకు. చేతిలో క్యారీ బ్యాగ్ ఉంది, టిఫిన్ బ్యాగ్ ఉంది, దాన్ని టచ్ చేస్తే బరువు ఉంది. నాన్న కేక్ తెచ్చింది అనుకున్నాడు. నిజంగా ఆయన అన్నం తినలే మధ్యాహ్నం. కానీ వాళ్ళు అరిసే అరుపులకి నీకు ఏమైందో ఇరిటేషన్ వచ్చి ఆ బాబును కొడితే బాగుండే, కానీ బాబును కొట్టలే. ఎవరైతే బర్త్డే ఉందో ఆ ఆడ బిడ్డను కొట్టిండు. పాపం బర్త్డే ఆమెదే ఆ రోజు. ఆ పాపను కొట్టిండు, కొడుకును కొట్టలేకపోయిండు. బర్త్డే పాపదే, కానీ ఆ పాపనే కొట్టిండు. గట్టి ఒక దెబ్బ కొట్టి కేక్ లేదు, చాక్లెట్ లేదు, పో అనగానే పిల్లలు గయ్యి నడుచుకొని ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఒకసారి చూడండి ఏంటిది లైఫ్. తర్వాత కడప దాటిండు. వాళ్ళ అమ్మ వచ్చింది బయటకు, నాన్న తెచ్చినవా మందులు నాన్నకు అని అడిగింది. ఆమెను చూసి చాలా సీరియస్ గా బ్యాగుని కింద కొడితే లంచ్ బాక్స్ ఊసిపోయి వాళ్ళు మొత్తం లంచ్ పడి, నువ్వు నన్ను ఎందుకు అన్నావు? సరే పుట్టంగానే చంపేస్తే అయిపో కదా, ఇప్పటిదాకా రోడ్డు మీద వస్తా ఉన్నా, ఏదైనా అడ్డం వస్తే పోదాం అనుకున్నా, ఏంటివి కష్టాలు? అక్కడ పోతే ఓనర్ ఒక బాధ, ఇంటికి వస్తే మీ బాధ, పిల్లల బాధ. సరే నేనేం చేయాలా అని గట్టిగా అరిచిండు. మందులు లేవు, ఏం లేవు అని చెప్పి అరుస్తా ఉంటే వాళ్ళ నాన్న విన్నాడు మంచం మీద పడుకొని. ఈమె ఏడ్చుకుంటా లోపలికి పోయింది. ఆమెను చూసి తల్లిదండ్రులు ఇద్దరు ఏడుస్తావు. ఇప్పుడు చెప్పండి, ఇక ఇంకొకరు అడగాల, ఎవరు? భార్య వస్తుందా? 2 చూసింది, పిల్లలను ఆయన చూసింది. అక్కడ వాళ్ళ అమ్మ మీద అరిచేది చూసింది. అమ్మ నాకు సమానం లేకపోయినా పర్లేదు అని చెప్పి ఆమె కిచెన్ నుంచి కిచెన్కే వెనకకేసింది అడుగు. సో మనోడు డైరెక్ట్ బెడ్రూమ్కి వెళ్ళిపోయిండు, ఫ్రెష్ అప్ అయిండు, డోర్ పడేసుకున్నాడు, మంచం మీద పడుకున్నాడు. అంతే, ఇక మంచం మీద పడుకున్నాడు. 9 అయింది, 10 అయింది, 11 అయింది, 12 అయింది. 2 గంటల ప్రాంతంలో ఇంటి ముందు పార్కింగ్ లో విపరీతమైన అర్థనాదాలు వస్తున్నాయి. పార్కింగ్ లో పెద్ద అర్థనాలు మొత్తుకుంటా ఉన్నారు, గయ్య గయ్య మొత్తుకుంటా ఉన్నారు. అక్కడ వాళ్ళ అమ్మ ఏడుస్తా ఉన్నది, శవం ఉంది. వాళ్ళ అమ్మ లేపుతా ఉంది, లేనన్నా లేరా లేరా అని లేపుతా ఉంది. నిన్ను ఎందుకు తీసుకుపోవాలా? దేవుని గుట్లో మన్నువాడా, కాటికి కాలు చాపుకొని 2 ఏళ్ల సంది మంచంలో పడుకున్న నా భర్తను తీసుకుపోవచ్చు కదా, దేవుడా నీకు మన కొడుకే కావాలనా అని చెప్పి వాళ్ళ అమ్మ ఏడుస్తా ఉంది. ఈయన పోయి నేను చనిపోలే అమ్మా అన్నా వాళ్ళు వినట్లే. వాళ్ళ భార్య ఏడుస్తా ఉన్నది. వాళ్ళు ఏమని తెలుసా? లే 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 నన్ను చూసుకుంటా అని చెప్పినావు కదా, కంటికి రేపలా నన్ను చూసుకుంటా అన్నావు కదా, ఇద్దరం కలిసి చేద్దామన్నావు కదా, నువ్వు ఎందుకు నన్ను కూడా తీసుకుపోవచ్చు కదా అని చెప్పి భార్య ఏడుస్తా ఉంది. ఆమె గట్టిగా మొత్తుకుంటా ఉంది. ఈయన చెప్తా ఉన్నాడు, నేనేం చనిపోలేదు, మీరు ఏడవకూరన్నా ఒక్కోట్లా,
పిల్లలు ఏడుస్తా ఉన్నారు. ఏమని ఏడుస్తారు తెలుసా? నాన్న లే, నువ్వు లే, నువ్వు కావాలా, మాకేం వద్దు, కేక్ వద్దు, చాక్లెట్లు వద్దు. ఇద్దరు పిల్లలు ఏడుస్తా ఉన్నారు. ఈయన మొత్తుకుంటా ఉన్నాడు, గట్టిగా మొత్తుకుంటా ఉన్నాడు, నేను చనిపోలేదు, నేను చనిపోలేదు, నాకేం కాలేదని గట్టిగా మొత్తుకుంటా ఉంటే సో వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారని డౌట్ వచ్చింది. అరే నాకు ఇప్పటికి ఇది జరిగింది కదా, ఏంటి నా పిల్లల పరిస్థితి, నా భార్య పరిస్థితి, మా అమ్మ నాన్న పరిస్థితి అని చెప్పి వాళ్ళు గట్టిగా వాళ్ళని చూసిన తర్వాత నాకు అనిపించింది కదా, ఒకవేళ వీళ్ళకు భయం, చేసేవాడు లేడు కదా, వీళ్ళకి భయం. కానీ నేను ఒక్క రూపాయి ఇన్కమ్ వచ్చే పని చేయనైతి, ప్యాసివ్ ఇన్కమ్ చేయనైతి. నేను ఇప్పటిదాకా చేస్తేనే వచ్చే పైసలు ఉన్నాయి. నేను లేకపోతే వీళ్ళకు ఆధారం లేదు కాబట్టి వీళ్ళకు భయం అవుతా ఉంది. నేను లేకుంటే ఒక్క రూపాయి ఇంట్లోకి వచ్చే పని చేయాలా, ఎందుకు ఈ తప్పు చేసిన నేను? దేవుడు నాకు అవకాశం ఇచ్చిండు, నేను ప్యాసివ్ ఇన్కమ్ ఎందుకు క్రియేట్ చేయలే? నేను లేకుంటే నా ఇంట్లోకి డబ్బులు వచ్చేది రూపాయి పని చేయనైతి. అందుకే వీళ్ళు నన్ను చూసి బాధపడుతున్నారు అని చెప్పి ఆయన నిద్రలో దేవుణ్ణి అడుగుతున్నా ఉన్నాడు. దేవుడా దేవుడా దేవుడా, నా పిల్లల కోసం, మా అమ్మ నాన్న కోసం, నా భార్య కోసం నన్ను బతికించు. నేను తప్పు చేశా, నేను మిస్టేక్ చేసిన, నేను ఇప్పటి వరకు యాక్టివ్ ఇన్కమే చూసుకున్నా, ఏ పూటకు ఆ పూట ఇన్కమే చూసుకున్నా, నేను ఫ్యూచర్ ఆలోచించాలా, నా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాలే, నేను లేకున్నా వీళ్ళకి ఆధారం చూపించాలా. దేవుడా నాకు అవకాశం ఇవ్వు, ఒక్క అవకాశం ఇవ్వు, 1 ఇయర్ నాకు అవకాశం ఇవ్వు, ఇప్పటిదాకా నీకు మిస్టేక్ చేసిన అని చెప్పి దేవుణ్ణి గట్టిగా మొత్తుకుంటా ఉన్నాడు. ఆ రూమ్ లో అర్థనాదాలు వస్తున్నాయి. ఆ బెడ్రూమ్ లో రాత్రి 2 అయిపోయింది. పిల్లలు హాల్లో పడుకున్నారు, వాళ్ళ అమ్మ నాన్న పడుకున్నది, భార్య అక్కడే కిచెన్ లో కూర్చొని అదే గోడకు అట్లనే ఏడ్చుకుంటా అట్లా నిద్ర పోతా ఉంటే అక్కడ 2 గంటల ప్రాంతంలో గట్టిగా దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. దేవుడా అవకాశం ఇవ్వు, ఒక్కసారి అవకాశం ఇవ్వు, ఎన్ని రోజులు నా జీవితం నేను ఖరాబ్ చేసుకున్నా, ఇప్పుడు నాకు అవకాశం ఇస్తే 1 ఇయర్ లో నా పవర్ ఏంటో చూపిస్తా, 1 ఇయర్ లో నేను సంపాదిస్తా, నేను ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేస్తా, నా పిల్లలకు, మా అమ్మ నాన్నకు, నా భార్యకు నేను మంచి ఇన్కమ్ క్రియేట్ చేస్తా, నేను పక్కా వస్తా, కానీ నాకు 1 ఇయర్ అవకాశం ఇవ్వు అని చెప్పి దేవుని గట్టిగా మొత్తుకుంటా ఉంటే ఆ నిద్రలో గట్టి సౌండ్ వస్తే భార్య మేల్కొని అరే ఏంది రూమ్ లో పెద్ద సౌండ్ వస్తుందని చెప్పి గబగబా ఉరికే వరకు వాళ్ళ సారు నిద్రలో మొత్తుకుంటా ఉన్నాడు. సో ఈమె నీళ్లు తీసుకొని ముఖం మీద గట్టిగా కొట్టగానే మనోనికి అప్పుడు మెలకొచ్చేసి నేను బతికే ఉన్నానా, నేను చనిపోలేదా, నేను బతికే ఉన్నానా, ఇది నా కలనా, అసలు నన్ను చనిపోతే నాకు దేవుడు అవకాశం ఇచ్చిండా, నేను బతికే ఉన్నా అని చెప్పి భార్యను గట్టిగా వాటేసుకొని, అమ్మా నీకు నేను అన్యాయం చేసిన, ఈ రోజు నేను చెయ్యనిగా, నాకు తెలియదు, నేను ఎన్ని రోజులు లెక్క పెట్టుకోలేదు, సో నేను నీ కోసం ఏదైనా చేస్తా, నేను ఇప్పటి వరకు నేను ఇట్లా ఆలోచించలేదు, నేను కష్టపడతా, మిమ్మల్ని మంచిగా చూసుకుంటా, ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేస్తా, నేను లేకుండా మీకు డబ్బులు వచ్చే మార్గం చూపిస్తా, సో నేను ఇప్పటి వరకు మిస్టేక్ చేసిన అని చెప్పి భార్య 2 చేతులు పట్టుకొని సారీ చెప్పి భార్యను పట్టుకొని డైరెక్ట్ వాళ్ళ అమ్మ దగ్గరికి పోయింది. వాళ్ళ అమ్మ రూమ్ లో అట్టనే పడుకున్నది, వాళ్ళ నాన్న నిద్రపోలే, వాళ్ళ అమ్మ ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళ అమ్మ 2 కాళ్ళ మీద పడి ఒకటే మాట చెప్పిండు, అమ్మా నాకు జన్మ ఇవ్వడమే ఎక్కువ, నేను అనవసరంగా నిన్ను తిట్టినా, ఈ భూమి మీద నాకు అవకాశం ఇవ్వడమే ఎక్కువ, అసలు దేవుడి కంటే నువ్వే దేవునివి, సో నేను తప్పు చేశా, నేను మిస్టేక్ చేశా, నేను ఏది కావాలంటే అది రేపటి నుంచి తెచ్చిస్తా, నేను కష్టపడతా, ఇన్ని రోజులు నేను తెలుసుకోలేదు అని చెప్పి వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడి వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడి సారీ, నేను మీకు ఏదైనా తెచ్చిస్తా, నాకు మీరు ఈ భూమి మీద జన్మనిచ్చిన దేవతలు మీరని చెప్పి వాళ్ళ అమ్మను పట్టుకుంటే వాళ్ళ అమ్మ లేచి, కాదు బిడ్డ ఏం కాదు, సో నువ్వు చేయగలుగుతావు, నీ వల్ల అవుతుంది అని చెప్పి వాళ్ళ అమ్మ మళ్ళీ ఓదార్చి వాళ్ళ అమ్మను వాళ్ళ భార్యను తీసుకొని పిల్లలు ఎక్కడ అని చూస్తే వాళ్ళు కనీసం ఏం బ్లాంకెట్ లేకుండా ఉట్టిగా అట్లనే పడుకున్నారు. సో వాళ్ళ పిల్లల్ని తీసుకొని అప్పుడు మరి ఆ రోజు సంది ఒక 6 నెలల అవకాశం కోసం వెతికితే లాస్ట్ కి వచ్చిన అవకాశమే వెస్టీజ్. ఆ వెస్టీజ్ ని పట్టుకొని కరెక్ట్ 2009లో వస్తే కరెక్ట్ ఒక 6-7 సంవత్సరాలు నిర్విరామంగా గట్టిగా కష్టపడి జాబ్ బంద్ చేసి వెస్టీజ్ నే ఫుల్ టైమ్ గా మారి వెస్టీజ్ లో గట్టిగా వర్క్ చేస్తే 7-8 సంవత్సరాలకే టాప్ ఏసియా ఎర్నర్, వెస్టీజ్ లో 1,70,00,000 తీసుకుంటున్న వ్యక్తే సిద్ధార్థ సింగ్ యొక్క స్టోరీ ఇది. సో ఆ రోజు ఎంఎస్ఆర్ గారు ఈ స్టోరీ చెప్తే నాకు ఆ రోజు అనిపించింది కదా, అసలు ఏంటి ఈ జీవితం అనుకొని ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నా,
సో నేను కూడా క్రియేట్ చేయాలా, నేను కూడా ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేయాలనుకొని ఆ స్టోరీ విని నా జీవితాన్ని మార్చుకున్నా. ఇప్పుడున్న సిద్ధార్థ్ సింగ్ స్టోరీ ఇది, మన టాప్ అప్లైన్. నేను కూడా వెస్టేజ్ చేయాలని చెప్పి సో అప్పుడు మాట తీసుకొని ఫుల్ టైం చేస్తా, డిసిజన్ తీసుకున్నా, నిర్ణయం తీసుకున్నా, తాడో పేడో తెలుసుకుంటా అని చెప్పి ఆ రోజు మారి నేను అప్పుడు మా మేడంకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసిన. 2019 లో జాయిన్ అయితే 2021 డిసెంబర్లో మారిన. 2 సంవత్సరాలు నేను వెస్టేజ్ చేయలే, 2 సంవత్సరాలు చేయలే, మేడమే పట్టుకుంది. చేసుకుంటూ వస్తే 2021 డిసెంబర్లో మారిన. 2021 డిసెంబర్లో నా చెక్ 50,000. సో ఒకేసారి గట్టిగా సపోర్ట్ చేస్తే 2022 జనవరిలో మా చెక్ వచ్చేసి 1,07,000, ఫిబ్రవరిలో 1,27,000, మార్చిలో 1,66,000, తర్వాత ఏప్రిల్లో 1,71,000, మేలో 1,86,000, జూన్లో 1,54,000, జూలైలో 2,49,000, ఆగస్టులో 3,26,000, సెప్టెంబర్లో 3,10,000, అక్టోబర్లో 3,15,000, నవంబర్లో 3,12,000, డిసెంబర్లో 3,20,000. 12 నెలలు, 1 ఇయర్ మొత్తం కష్టపడ్డాం. ఇంట్లోకి ఓన్లీ 15,000 వాడుకొని మొత్తం డబ్బులు జమ చేసి 18 లక్షల అప్పులను 1 ఇయర్ లో కడదామని ముందే చెప్పినాం. 18 లక్షల అప్పులను అందరూ పిలిపించి మీరు ₹3 వడ్డీ రాసుకోండి, 1 ఇయర్ దాకా మా ఇంటికి రావద్దు, మా సార్ని ఇబ్బంది పెట్టొద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు, డిసెంబర్లో మీ అప్పు కట్టకపోతే ఛాలెంజ్ విసిరి మీరు 1 ఇయర్ దాకా మా ఇంటికి రావద్దు అని చెప్తే డిసెంబర్ వరకు మొత్తం డబ్బులు 19 లక్షల రూపాయలు జమ చేసి డిసెంబర్లో మా మేడం వాళ్ళందరి ఇంటి దగ్గర పోయి వాళ్ళందరిని పిలుచుకురా అని చెప్పింది. ఎట్లా పిలవాలా, పోయి పిలువు, కానీ వాళ్ళ భార్య భర్త ఇద్దరు రావాలి, అప్పు కాగితం తేవాలి, ఆధార్ కార్డు తీసుకొని రమ్మని చెప్పని చెప్పింది. సో వాళ్ళకి సేమ్ చెప్పిన, 18 మంది ఉండే, 18 మంది ఆధార్ కార్డు, అప్పు కాగితము, భార్య భర్త అందరు వచ్చి హాల్లో కూర్చురు. మా మేడం డబ్బులు రాయేసుకొచ్చి రూమ్ లో కూర్చుంది. వెస్లిం టీ పెట్టమంది, వెస్లిం టీ పెట్టిన, ఒక్కొక్కరు పంపించిన, ఒక్కొక్కరికి అప్పు కాగితం లెక్క చేసింది. 5 నిమిషాల్లో వెస్టేజ్ ప్లాన్ చెప్పింది, 10 నిమిషాల్లో ఐడి ఇచ్చి అప్పు మొత్తం కట్టి మీరు అప్పిచ్చిన పాపానికి మీకు 10,000 5,000 వస్తాడు చేస్తా కానీ పోరు అని చెప్తే అందరు ఐడీలు వేసుకొని అప్పు తీసుకొని సంతోషంగా పైసలు తీసుకొని నా దగ్గరకు వచ్చి మేడం 10,000 నెలకు ఇస్తుందంట అని చెప్పి దండం పెడతావు, ఇంకా నువ్వు ఇంకా అప్పు తీసుకున్నది బాగుందని చెప్పి. 1 ఇయర్ లో అందరు అప్పులు తీరాలా. అప్పున్న వాళ్ళు ఒకసారి ఆండ్రాయిడ్ చేయమంటే అందరూ ఆండ్రాయిడ్ చేస్తారు. ఒకసారి ఆండ్రాయిడ్ చేయండి, ఎంతమందికి అప్పులు ఉన్నాయో నాలాగా, నా దోస్తులు ఎంతమంది ఉన్నారో, చాలా మంది ఉంటారు. సో నిజంగా వెస్టీజ్ లో 1 ఇయర్ ఏదన్నా ఉండాలి కానీ అప్పు ఉండొద్దు. ఖర్చు తక్కువ పెట్టండి, ఫస్ట్ అప్పులు తీర్పండి, ఫస్ట్ ఖర్చులు తక్కువ పెట్టండి, అప్పులే తీర్పండి. ఫస్ట్ ఏ ఆస్తులు వద్దు, ఏమొద్దు, ఫస్ట్ మనకు అప్పు పానానికి ముప్పు, అప్పు తీర్పాలా. 1 ఇయర్ లో తీరుతుంది పక్కా. ఇది ఎంత అప్పున్నా పర్లేదు భయపడకండి, ఎంత అప్పున్నా పర్లేదు భయపడ. 1 ఇయర్ పెట్టండి టైం, మధ్యలో రావద్దని చెప్పండి. మా మేడం నువ్వు ఎక్కువ మాట్లాడినావు అనుకో ఓడియమన్నాడు అప్పు అన్నది. ఇంకా వాళ్ళు దెబ్బకే భయాన్ని చెప్పి అమ్మ నువ్వు మాట మీద ఉంటావు అని చెప్పి అప్పు 1 ఇయర్ తీసుకోండి డిసిజన్. అది ఎంత వడ్డీ అయినా పర్లేదు, టెన్షన్ పడకండి. అప్పు పానానికి ముప్పు, వెస్టీజ్ లో పక్కా తీరుతుంది అప్పు. అప్పు తీరిన తర్వాత ఆస్తులకి వెళ్ళిపోతాం. 2022లో అప్పు లేని జీవితం మారింది సార్, అప్పు లేని జీవితం మారింది. అప్పుడు నేను అనుకున్నా శబాష్, వెస్టీజ్ నా జీవితాన్ని మార్చిన రోజు అది. 2023లో జనవరి వస్తారా రాదా, మళ్ళీ డబ్బులు వస్తాయా రావా. జనవరిలో 3,91,000, ఫిబ్రవరిలో 3,73, మార్చిలో 3,86, ఏప్రిల్లో 3,97, తర్వాత మేలో 3,64,000, జూన్లో 3,54,000, జూలైలో తర్వాత 4,55,000, ఆగస్టులో 5,30,000, సెప్టెంబర్లో 5,36,000, అక్టోబర్లో 5,44,000, నవంబర్లో 5,42,000, డిసెంబర్లో 6,12,000. మళ్ళీ 2024 వస్తాయా రాదా, 2025, 2026, 27, 28, 29 ఎవరని రాయండి రావని. అందరు వస్తుంది అంటున్నారు. ఎస్, పవర్ ఆఫ్ వెస్టీజ్. 2024లో జనవరిలో 7,54,000, ఫిబ్రవరిలో 7,43, మార్చిలో 7,56, ఏప్రిల్లో 5,66,000, మేలో 5,62,
జూన్లో 5,64,000, జూలైలో 5,44,000, ఆగస్టులో 5,60,000, సెప్టెంబర్లో 5,63,000, అక్టోబర్లో 5,64,000, నవంబర్లో 4,96,000, డిసెంబర్లో 4,86,000. మళ్ళీ 2025 జనవరిలో 4,87,000, ఫిబ్రవరిలో 4,83,000, మార్చిలో 4,80,000, ఏప్రిల్లో 4,93,000, మేలో 4,36,000. నిన్న జూన్ చెక్ వచ్చింది 4,20,000. ఇది జీతం కాదు లీడర్స్, కమిషన్ ఎక్కువ తక్కువ అవుతూనే ఉంటది. ఒక్కసారి చూడండి. వెస్టీజ్ ఇప్పటి వరకు వెస్టీజ్ త్రో 1,80,00,000 రూపాయలు రాయేసా. కృష్ణ లేట్ అవుతుందా? పర్లేదు సార్, పర్లేదు, నో ప్రాబ్లం. వాయిస్ క్లియర్ కదా? క్లియర్ ఉన్నది సార్, క్లియర్ ఉంది. సూపర్ సూపర్. ఇప్పటి వరకు వెస్టీజ్ లో 1,80,00,000 రూపాయలు రాయేస్తున్నా లీడర్స్. 1,80,00,000లో 14,76,000 పెట్టి కియా సోనెట్ కారు తీసుకున్నాం. 18 లక్షల అప్పులు తీర్పా. 60 లక్షలు పెట్టి మా ఊర్లో 2 ఎకరాల పొలం కొన్నాం. 24 లక్షలు పెట్టి మా ఊర్లో కారు 2 ప్లాట్లు తీసుకున్నాం. మా పిల్లలు మంచి సిబిఎస్ఈ స్కూల్లో చదివిస్తున్నా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాదర్గుల్. మా బాబుకు బీటెక్ సీట్ రాకపోతే అనురాగ్ కాలేజ్ అని చెప్పి పెద్ద టాప్ కాలేజీలో 14 లక్షలు పెట్టి సీటు కొన్నా. ఇంకేం కావాలి చెప్పండి? ఇంకేం కావాలా? వెస్టీజ్లో చాలా చాలా ఏం చేయాలంటే అది చేయొచ్చండి. వెస్టీజ్ సముద్రంలో నీళ్లున్నమాట వాస్తవం, భూమి మీద మట్టి ఉన్నమాట వాస్తవం, సింగరేణిలో బొగ్గున్న మాట వాస్తవం. వెస్టీజ్లో డబ్బులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. నిజంగా లీడర్స్ ఉన్నాయి. నిన్న కాక మొన్న మా కొడుకు అడుగుతా ఉన్నాడు, పెద్ద అయినాక ఏం కావాలి డాడీ అన్నాడు. ఏమైతావు చెప్పురా అన్న. నువ్వే చెప్పు అంటుండు. మంచి పోలీస్గా, మంచి డాక్టర్గా, మంచి టీచర్గా అన్న. వాళ్ళ జీతాలు ఎంతో చెప్పు డాడీ అన్నాడు. మామూలుగా పోలీస్ జీతం ఎంతుంటది? మామూలుగా 1,50,000 2 లక్షలు ఉంటుంది రిటైర్మెంట్ అయినప్పుడు. టీచర్ జీతం 2 లక్షలు ఉంటుంది. డాక్టర్ జీతం మా అంటే 2 లక్షలు 2,50,000 ఉంటుంది. లాయర్ జీతం మా అంటే మందిని ముంచితే 1,50,000 ఉంటుంది. కానీ వాడు ఏమడిగింది తెలుసా? మా అమ్మ శాలరీ ఎంతో ఒకసారి చూడు అన్నాడు. ఎంత సార్? 7,54,000. నీకు పెద్దది కావాలా, బుడ్డది కావాలా? ఎస్, ఒక్కసారి చూడండి. మరి బయట పిల్లలు ఏమంటున్నారు? మనం చేసే పని చేస్తా అంటున్నారు. మరి బయట ఇది ఉందా? ఒక రైతు కొడుకు రైతు చేయమని చెప్తున్నాడా? ఒక ఆటో నడిపైన కొడుకు ఆటో నడపమని చెప్తున్నాడా? ఒక టీచర్ కొడుకు టీచర్ కమ్మడా? ఒక పోలీస్ కొడుకు పోలీస్ కమ్మని చెప్తున్నాడా? వద్దు బిడ్డ, నేను చేసే పనిలో బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి అని చెప్తున్నాడు. కానీ మనం చేసే పని మన పిల్లలు చేయమని చెప్తా ఉన్నాం. ఇది చాలా హ్యాపీగా ఉందండి, గర్వంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. వెస్టీజ్ చాలా గొప్పది. అవకాశాలు అందరికి రావు. ఈ భూమి మీద 70 లక్షల జీవరాశులు ఉన్నాయి. అందులో మానవ జన్మ ఒకటే. ఎప్పుడైనా పోవాల్సిందే. పోకముందే నిర్ణయం తీసుకోండి, ఏదో ఒకటి సాధించాలి, సాధించి పోవాలి. నువ్వు సాధించకపోతే నీ ఆనవాళ్ళు కూడా క్రిమి వల పోతే నీ ఆనవాళ్ళు కూడా ఈ భూమి మీద ఎవరు గుర్తుపట్టరు. నిజం లీడర్స్. ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలవాలంటే వెస్టీజ్ ఒక్కటే మార్గం. ఈ ప్రపంచం, ఈ భూమి మీద ఏమి లేదు, ఇంతకంటే మించింది ఏది లేదు. లైఫ్ 100% లైఫ్ మారింది. ఇలా కోటీశ్వర జాబితాలో పోయినాం. పేరు వచ్చింది, పేరు బ్రాండ్ అయింది. ఎక్కడైతే పోగొట్టుకున్నావు అక్కడే మళ్ళీ నోరు చాచి మళ్ళీ అడుగుతా ఉన్నది సమాజం. లీడర్స్, ఈ బిజినెస్ చేయాలంటే ప్రతి ఒక్కరికి ఇవి 5 ఉంటేనే ఈ బిజినెస్ చేయగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అమ్మ నాన్న మీద మనకు ప్రేమ ఉండాలా, పిల్లల మీద బాధ్యత ఉండాలి, పిల్లలంటే బాధ్యత ఉండాలా, పేదరికం పోవాలని ఒక కసి ఉండాలి, అవమానం పరిచిన వాళ్ళను, ఎగతాళి చేసిన వాళ్ళను చూసి నవ్విన వాళ్ళ ముంగల నువ్వు గెలవాలి, వాళ్ళని వదిలిపెట్టొద్దు. 1,00,000 కొట్టాలి, కారు కొట్టాలి, క్రౌన్ అవ్వాలి, అవమానం చేసిన వాళ్ళ ఇంటి ముందు దుమ్ము లేపాలా కారు తీసుకొని. లాస్ట్ అండ్ ఫైనల్, సమాజంలో గెలవాలి. గెలిస్తే నీకు విలువ, ఓడిపోతే నిన్ను ఎవరు లెక్క పెట్టరు. ఓడిపోయిన చరిత్ర ఎవరిని కావాలనో అంటది. డాక్టర్ సి నారాయణ రెడ్డి చెప్పాడు,
గెలిచిన వాడికి సమాజము జేజేలు కొడుతుంది. మరి నువ్వు గెలుస్తావా ఓడుతావా డిసిజన్ తీసుకో. గెలవడానికే వచ్చా, గెలవడానికే పుట్టాను, గెలిచి తీరాల్సిందే. నిర్ణయం నీ చేతిలో ఉన్నది. నీ మీద నీ యుద్ధం ప్రకటించుకో. ఎస్, నా మీద నేను యుద్ధం ప్రకటించుకున్నా. నాకు నేనే మోటివేషన్ అయిపోయినా. నా పిల్లలే నా మోటివేషన్, మా అమ్మ నాన్న నా మోటివేషన్, నాకు జరిగిన అవమానాలే ఎగతాళి చేసిన అవే నాకు మోటివేషన్. ఈరోజు ధనలక్ష్మి శంకర్ ఒక బ్రాండ్ అయింది. నిజంగా నాకు అప్పు అయినప్పుడు ఆ ఊరు నన్ను వెలివేసింది. నా రాజకీయ లైఫ్ క్లోజ్ చేసుకున్నా. అసలు ఇక లేదు లైఫ్ అని హైదరాబాద్కి వెళ్ళొచ్చిన రోజు చాలా బాధపడ్డా. 20 సంవత్సరాలు మా ఊర్లో ఏకదాటిగా నేను పార్టీకి పనిచేసిన. డబ్బు ఉన్నప్పుడే పార్టీ నన్ను గుర్తింది, డబ్బు లేనప్పుడు డబ్బు లేదు అని పక్కన పెట్టింది. నిజంగా లీడర్స్ ఎంత బాధపడ్డా తెలుసా? ఏంట్రా ఈ జీవితం అనుకున్నా. డబ్బుతో ఇప్పుడున్న పరిస్థితి, డబ్బే మనిషిని ఎవడు చూడడు. డబ్బు ఉంటేనే విలువ, డబ్బు లేకపోతే విలువ లేదు. పోయిన అవమానం దిగగొట్టుకొని హైదరాబాద్ లో వర్క్ చేసుకుంటూ పనిచేసిన, ఏదో ఒక రోజు నాకు తిరిగి రావాలి అనుకుంటే ఇప్పుడు కోటీశ్వర్ల జాబితా చేరిన తర్వాత నేను బాగా డబ్బు సంపాదిస్తున్నావు అని చెప్పి ఆయనకు తెలిసిపోయి లాస్ట్ కు మా ఊరికి వెళ్ళిపోయింది. నిన్నగాక మొన్న మా ఊర్లో ఏదో చిన్న గొడవ అయితే ఆడ వచ్చినోడల్లా నువ్వు బాగా డబ్బు సంపాదిస్తున్నావు అంటగా, నువ్వు బాగా డబ్బులున్నాయి, ఎవరు చూడు బాగా డబ్బులున్నాయి అని చెప్తున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాడు అంటే అన్నాడు కానీ వాడు ప్రచారం చేస్తున్నట్టు కొట్టింది నా పేరు మీద. సో కానీ నాకు ఇండైరెక్ట్ లో మళ్ళీ ఏం జరిగింది సార్, నెల క్రితం ఎక్కడైతే పోగొట్టుకున్న అవమానం జరిగిందో అక్కడి నుంచే నా జనాలు నన్ను పిలిచి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురానికి మళ్ళీ నాకు లోకల్ ఎమ్మెల్యే పిలిచి నువ్వు రా, అవసరం ఉంది నీ సేవలు అని చెప్పి మళ్ళీ నన్ను పిలవడం జరిగింది. నేను అప్పుడు అనుకున్నా, శబాష్, నేను గెలిచినా, నా మీద నేను గెలిచినా. ఎక్కడైతే నాకు అవమానం జరిగిందో, ఎక్కడైతే నన్ను ఎగతాళి చేసిరో అక్కడ నన్ను పిలిచి మళ్ళీ నాకు ఆ గౌరవం మళ్ళీ దక్కింది తెలుసా? లీడర్స్ డబ్బే ఈ జగత్ మొత్తం డబ్బే. నడిచిన డబ్బే, నిలబడ్డ డబ్బే, బయటికి వెళ్ళిన డబ్బే. డబ్బు లేని జీవితం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. వెస్టీజ్ లో అన్ని ఉన్నాయి, ఏం కావాలో ఉంది, అన్ని వస్తాయి, నిలబడండి చాలు. ఈరోజు పాండు సార్, బీబీ మేడం, మేమందరం ఒకప్పుడు స్టార్ట్ చేసిన వనస్థలపురం బ్రాంచ్ లో మాకు ఈ హితబోధ జరిగింది. నిజం, వనస్థలపురం బ్రాంచ్ ని ఇప్పటికీ మర్చిపోను. మేమందరం ఒక దగ్గర నుంచి వచ్చిన వ్యక్తులమే. ఈరోజు పెద్ద ఏమంటారు కదా, ఒక మారిపోయినాం. లీడర్స్, మీకుంది అవకాశం, నిర్ణయం తీసుకోండి, గట్టి నిర్ణయం తీసుకోండి. ఏం జరిగినా పర్లేదు, అవమానాలు వస్తాయి, ఎగతాళి చేస్తారు, ఎవరో కాదు చేసేవాళ్ళు, నీ రక్త సంబంధమైన ఎగతాళి చేస్తుంది. చాలా మంది లేడీ లీడర్స్ ఉండొచ్చు, శత్రువులు ఉంటారు, ఎక్కడో ఉండరు, మీ ఇంట్లోనే ఉంటారు. జాగ్రత్త, వాళ్ళకి అర్థం కావాలా, వాళ్ళు వెంట పడకండి, వాళ్ళు మారుతారు. చాలా మంది అంటారు మా సారు మారట్లే, మా ఇంటి వాళ్ళు మారుతారు, టైం వస్తుంది, వాళ్ళు అట్టనే ఉండాలా. నువ్వు గెలుస్తావు, పక్కా గెలిస్తే వాళ్ళే మారుతారు. నేను గెలిస్తే నేను రాలేదా? అర్థం చేసుకోండి. నా అంత నెగిటివ్ ఎవరు ఉండరు. కానీ ఈరోజు ప్రాణం, వెస్టీజ్ అంటే ప్రాణం, డూ ఆర్ డై. చనిపోతే వెస్టీజ్ లో చనిపోవాలంటూ పనిచేస్తున్నా. కష్టాలు వస్తాయి, చిన్న ఆటుపోట్లు వస్తాయి, తట్టుకోవాలా. శిలాశిల్పం ఉట్టినే కాల, ధనలక్ష్మి శంకర్ అంటూ ఉట్టినే బ్రాండ్ కాల, చాలా వచ్చినాయి, కష్టాలు చాలా వచ్చినాయి. ఒక రోజు మేము ప్లాన్కి వెళ్ళి మిర్యాలగూడెం పోయి వస్తా ఉంటే కనీసం అప్పుడు ఖర్చులకు డబ్బులు లేవు, పెద్ద చెక్కు రావట్లే, కానీ కారులో తిరిగేది. ఒకరోజు అర్ధరాత్రి 12 అయిపోయింది, దివీస్ కంపెనీ చౌటుపల్లి దగ్గర కిలోమీటర్ దూరంలో డీజిల్ అయిపోయింది. రాత్రి 12:30 అయింది, బండ్లు విపరీతంగా వస్తున్నాయి, చీకటి. ఏం చేయాలా? డీజిల్ తీసుకురావాలా. మరి లేడీ 12:30కు బయట తీసుకొని పోతే ఇబ్బంది అవుతుంది. ఒక్కటే నిర్ణయం తీసుకున్నా, ఏం కాదు, నువ్వు కారులోనే ఉండు, కారు లాకు బయట వేసుకొని పోతా అని చెప్పి మా మేడం కారు సీట్ కిందికని అక్కడ పడుకోబెట్టి డైరెక్ట్ బయటకు వచ్చి లాక్ వేసుకొని పోయినా. కిలోమీటర్ దూరం నడుచుకుంటా పోయినా కిలోమీటర్ దూరం, మళ్ళీ నడుచుకుంటా డీజిల్ తీసుకొని వచ్చిన. అర్ధరాత్రి ఎవడు బండ్లు ఆపట్ల. ఆ రోజు అనుకున్నా కదా, ఏంట్రా ఈ జీవితము, వెస్టీజ్ ఎందుకు ఇన్ని కష్టాలు చేస్తుంది, కానీ ముందుంది లైఫ్, పక్కా కలిసి వస్తుంది అనుకొని ఆ రోజు ఊహించిన. మరి అంత బాధ అన్నప్పుడు మారిపోవచ్చు. ఒకసారి అర్థం చేసుకోండి. శిల్పం, ఒక గుళ్ళో అంట శిల్పం ఉందంట, అక్కడ కడప ఉందంట. ఒకరోజు బొడ్రాయి పండుగ అడుగుతా ఉంటే మధ్యాహ్నం పూట జనాలు బాగా వచ్చి కడపను దొక్కుతురంట, శిల్పాన్ని మొక్కుతురంట. కడప అడిగిందంట, నువ్వు రాయే నేను రాయే,
నువ్వు ఒక గుట్ట నుంచి వచ్చినావు, నేను ఒక గుట్ట నుంచి వచ్చా. నిన్ను ఏమో మొక్కుతున్నారు, నన్నేమో తొక్కుతున్నారు. ఏం పాపం చేసిన నేను? నాకు అర్థం కావట్లేదు. అంటే శిల్పం అన్నదంట ఇప్పుడు జనాలు బాగుండ్రమ్మ, రాత్రి 12 గంటలకు లేదామని చెప్పారంట. రాత్రి 12 గంటలకు లేచి మళ్ళీ అడిగిందంట. అడిగితే చెప్పిందంట కదా, ఇక చూడు నువ్వు వచ్చింది ఆ గుట్ట నుంచే, నేను వచ్చింది ఆ గుట్ట నుంచే. శిల్పి తీసుకొచ్చి నిన్ను పెద్ద బండరాయి, నన్ను పెద్ద బండరాయి చేసి చెట్టు కింద పెట్టి ఒక సుత్త తీసుకొని ఒక సన్నని ఉలి తీసుకొని నీ దగ్గరకు వచ్చి మధ్యలో 2 దెబ్బలు దిమ్మ 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 వేయంగానే 4 ముక్కలు అయిపోయినావు. 4 ముక్కలు అయిపోయినావు. కానీ నన్ను శిల్పి నన్ను తీసుకొని ఉలి తీసుకొని ఒక్కొక్క భాగం చెక్కుతుంటే తట్టుకున్నా. కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, ఎగతాళి చేసిరు, చూసి నవ్విరు. 10 మందికి ప్లాన్ చెప్తే నో అన్నారు, 20 మందికి ప్లాన్ చెప్తే నో అన్నారు, 30 మందికి ప్లాన్ చెప్తే నో అన్నారు. ఒక్కరు రాలే, నేను ఒక్కరినే మీటింగ్ పోయినా. పోంగ 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 ఉండంగా ఉండంగా ఒక 4 వచ్చిరు. నేను కూడా అంతే, శిల్పి సన్నను ఉలి తీసుకొని నా ముక్కు చెక్కుతుంటే తట్టుకున్నా, నా చెవులు చెక్కుతుంటే తట్టుకున్నా. రక్తం గారింది, వర్షం వచ్చింది, ఎండ వచ్చింది, వాన వచ్చింది. ఒక్కొక్కసారి ఒక దూరం ప్లాన్ కి వెళ్తే బస్సు లేకపోతే అర్ధరాత్రి అయిపోయింది ఇంటికి వచ్చే వరకు. నడుచుకుంటూ వచ్చిన బాధలు వచ్చినాయి. ఇంట్లో అమ్మ వాళ్ళు తిట్టిరు, నాన్న వాళ్ళు తిట్టిరు, భర్త తిట్టిన, అయినా తట్టుకున్నాను కాబట్టే శిల్పి నన్ను విగ్రహంగా చెక్కి నన్ను నిలబెట్టిర్రు. లాస్ట్ కు దేలాడిండు, నాకు శిల్పం అయింది, గుడికి మరి కడప కావాలా, ఎవరు దొరుకుతారంటే లాస్ట్ నీ దగ్గరకు వచ్చే వరకు నువ్వు దొరికినావు, నిన్ను చెక్కిండి అడగట్టిండు. అందుకే నువ్వు కడపైనావు, నేను శిల్పమైనా. తట్టుకున్నాను కాబట్టి ఇక్కడ శిల్పమైనా, తట్టుకోలేదు కాబట్టి నువ్వు ఆగిపోయినావు. తట్టుకో, నిలబడు, సక్సెస్ ఉంది. నీకు లైన్లు వస్తాయి, 6 లైన్లు వస్తాయి, 6 ఎల్ఓబీలు వస్తుంది, నువ్వు క్రౌన్ అవుతావు. లైన్లు వస్తలేదు, టీం వస్తలేదు అని నువ్వు ఆలోచన చేయకు, నువ్వు చెప్పకు. ఆల్రెడీ అసోసియేషన్ ఉంది, మీటింగ్లు ఉన్నాయి, సెమినార్లు ఉన్నాయి, వన్ డే ట్రైనింగ్ ఉంది, తీసుకురా, కూర్చోబెట్టు. నీ సొంత తెలివి ఉపయోగించకు. సో నిజంగా లీడర్స్ మేము అన్ని తట్టుకున్నాం, అప్లై అని చెప్పిన మాట విన్నాం, నిలబడ్డాం కాబట్టి శిల్పమైనం. నిజంగా శిల్పమైనం. ఈరోజు ఇంకా సక్సెస్ రాలే అనుకుంటున్నాం. ఒకరోజు ఒక లీడర్ ఒకరోజు మీటింగ్ లో పోతే ఒక ఆమె కనీసం మా మేడం గుర్తుపట్టలేదు తెలుసా. నల్గొండ మీటింగ్ లో నేను మీటింగ్ చెప్తున్నా, ఆమె పక్కన కూర్చొని పొద్దుగాల 10 గంటలకు మీటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు వస్తుందో ధనలక్ష్మి మేడం, ధనలక్ష్మి మేడం, ధనలక్ష్మి మేడం అంటారమ్మా, ఎప్పుడు వస్తుండొచ్చు అబ్బా అన్నది మా మేడం దిక్కు చూడక. అంటే మా మేడం కదా, మా ఆమె గిత్తది ఉంటది, తెల్లగా ఉంటది, గ్రీన్ శారీ కట్టుకొని వస్తే చూడిపో అన్నదంట. పోయి బయట గురికి చూస్తా ఉంది. ఈడ జనాలు, నేను మీటింగ్ అయిపోయింది వచ్చి ధనలక్ష్మి మేడం హౌస్ వైపు పాల ప్యాకెట్ తీయలేదు, మామూలు వ్యక్తి, గ్రాండ్ వెల్కమ్ అనే వరకు సార్ మీ వాయిస్ రావట్లేదు సార్. సారీ, కొంచెం నాకు నెట్ ఏదో ప్రాబ్లం వచ్చి కట్ అయింది. సో లీడర్స్ ఒక్కసారి అట్లాంటి వ్యక్తులను కూడా మేము సక్సెస్ అయిన తర్వాత, సో మీ అందరికి అవకాశం ఉంది. ప్రెస్టీజ్ చాలా గొప్ప ప్లాట్ఫామ్. నేనైతే దీన్ని దేవునితో సమానం చూస్తా. ఏ దేవుడు వరాలు ఇవ్వలే, మనకు అవకాశాలు ఇచ్చిండు. సో ఈ వచ్చిన అవకాశాన్ని మేము పట్టుకుంటే ఈ రోజు కోటీశ్వర్ల జాబితాలో చేరినాము. సో దీనికంటే మించి ఇంకోటి ఏంటంటే వెస్టీజ్ లో ఆరోగ్యం ఉంది. నేను వెస్టీజ్కి వచ్చింది డబ్బు కోసం రాలే, ఆరోగ్యం కోసం వచ్చిన. నాకున్న గ్యాస్, నాకున్న బీపీ, నేను స్టార్టింగ్ లో వెస్టీజ్ లో ఉన్న సప్లిమెంట్స్ నమ్మలే, 5 నెలలు నమ్మలే. కానీ ఒక రోజు మాత్రం మా మేడము నేను ఎంట తిరుగుతుంటే ఒక పక్షవాతం పేషెంట్ దగ్గర తీసుకపోతే ఆ పక్షవాతం పేషెంట్ చూసి నేను మారిన. నిజంగా ఆ పక్షవాతం పేషెంట్ దగ్గర తీసుకుపోయి నేను ఇతను లేపి నడిపిస్తా అంటది మా మేడం. నేను అప్పుడు అన్నా, నువ్వు డాక్టర్ కాదు, ఇవి మందులు కావు, వద్దు అని చెప్తే మా మేడం ఏం చేసిందంటే అతనికి నేను తగ్గిస్తా అని చెప్పి అతనికి బీపీ, షుగర్, గ్యాస్ అడిగితే అతనికి బీపీ లేదు, షుగర్ లేదు, కానీ మోషన్ ఫ్రీ లేకుండే. అతనికి మన దగ్గర ఉన్న సప్లిమెంట్స్ ఇస్తే అతడు, నేను అప్పటికే అనుకున్నదా మామూలు వ్యక్తి, అసలు మంచం మీద లేవట్లే, గ్యాస్, విపరీతమైన గ్యాస్ ఉంది. వాళ్ళ భార్యని పట్టుకుని అడిగిన, ఈ మందులు వాడితే ఏమైనా జరిగితే ఏమైతుందన్నా కూడా, అలా ఆమె అడిగింది కదా, నేను కంపల్సరీ ఇవే వాడతా. హైదరాబాద్ లో మా ఆడబిడ్డకు పీసీఓడి ప్రాబ్లం ఉంటే వాడింది, వాళ్ళ పిల్లలు కాకపోతే పిల్లలు అయ్యారు, ఆ నమ్మకం మీద నేను వాడతాం ఆయనకని చెప్పి 3 నెలలు వాడితే 4వ నెల ఆ ముసలు వ్యక్తి ఫోన్ చేస్తే నేను భయపడ్డా. కానీ తెల్లారు వాళ్ళ ఇంటికి పోతే లేచినాడు, అప్పుడు నమ్మిన, అప్పటిదాకా నమ్మలా.
సో నిజంగా లీడర్స్ ఆ స్టోరీ చాలా బాగుంటది, తర్వాత షేర్ చేసుకుంటా. సో కాబట్టి లీడర్స్ వెస్టీజ్ లో ఆరోగ్యానికి అప్పుడు నమ్మిన నేను అప్పటి వరకు నాకు హెల్త్ ప్రాబ్లంకి ఎప్పుడు వాడలే. నాకున్న హెల్త్ ప్రాబ్లం గ్యాస్ బీపీకి సంబంధించి నేను అప్పుడు వాడిన తర్వాత నాకు దురదృష్టం ఏంటంటే ఫస్ట్ కరోనా వస్తే నాతో పాటు 10 మందికి కరోనా వస్తే 10 మందిలో 9 మంది చనిపోయారు. కానీ నేను ఒక్కనే బతికిన, వెస్టీజ్ సప్లిమెంట్స్ వాడి బతికిన. సో తర్వాత నేను 10 రోజుల్లో కరోనా తగ్గి నేను బయటకు వచ్చి నాకు ఆ గొంతులో కరోనా చంపేసుకొని బయటకు వచ్చి నేను 10 రోజులలో తగ్గించుకొని వచ్చిన. కానీ దురదృష్టం మా సొంత వదినకు నాకు వచ్చిన కరోనా ఆమెకు తాకితే పాపం 7 రోజులలో హైదరాబాద్ యశోద్ హాస్పిటల్ వేస్తే 7 లక్షలు ఖర్చు పెడితే లాస్ట్ కు జేసీపీ తీసుకొచ్చి జేసీపీ ఓడుస్తుంది. నమ్మలే మా కొడుకు. సో కాబట్టి లీడర్స్ వెస్టీజ్ లో ఉన్న సప్లిమెంట్స్ చాలా వండర్ఫుల్, చాలా చాలా వండర్ఫుల్. సో వాడితే ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడుకుంటే తగ్గుతుంది, రాని వాళ్ళకు రావు. సో నేను 100% ఎక్కడున్న హెల్త్ గురించి చాలా బాగా మాట్లాడతా. డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది, దీనికి మించిన సంతోషం ఉంది, హ్యాపీనెస్ ఉంది, ఫ్యామిలీ సెట్ అయిపోతుంది, మన పేరు పెద్ద బ్రాండ్ అయిపోతుంది, కొన్ని వేల మందికి లక్షల రూపాయలు మనం సహాయం చేయొచ్చు. లక్షల మందికి సాయం చేస్తు లీడర్స్. సో కాబట్టి వెస్టీజ్ చాలా గొప్ప అవకాశం. సో ప్రతి ఒక్కరు పట్టుకుంటే లైఫ్ చేంజ్ అవుతుంది. సో గట్టిగా నిలబడండి. 1 ఇయర్ కాకపోతే 2 ఇయర్ కాకపోతే 3 ఇయర్స్ పట్టుకుంటే లైఫ్ చేంజ్ అవుతుంది. సో అసోసియేషన్ నిలబడండి. సో అసోసియేషన్ నిలబడితే చాలు 100% మనము సక్సెస్ అవుతాం. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. సో ఇంతసేపు నా టెస్ట్ మనీ విన్న ప్రతి లీడర్ కూడా ఓకే, థ్యాంక్ యూ పాండి సార్, థ్యాంక్ యూ సో మచ్ శంకర్.